దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. లేదు, 15, 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము. బుద్ధిహీనముగా తిరగవచ్చు. నీ కాలమునకు ముందుగా నీవు నీవేళ చనిపోదువు. చిన్న మాట కింద ఆ 18వ వచనాన్ని కూడా చదువుదాం. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, అతి శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతతో కూడిన మాటలు, నీ మనసులో నువ్వు ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో ఈ లేఖనమ్మను దేవా, ఈ రొట్టెను విరచి దేవా మాటలు బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ప్రభువా, మీరు మాట్లాడుతున్నప్పుడు మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి రహస్యమందు నీ చేత అభిషేకించబడి బాటంగా సంఘం ఎదుట హస్త నిక్షేపణ పొంది సత్యములో మరి ముఖ్యంగా ప్రతిష్ఠింపబడి సర్వ సంపూర్ణ సత్యమును దేవా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరిని సత్యములో ప్రతిష్ఠింప చేస్తూ, సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ, సర్వ సంపూర్ణ సత్యము ఆ సంఘాల్లో బోధిస్తూ, ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేస్తూ, మేమును సంపూర్ణ సిద్ధి పొందుతూ, ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు ఏమైతే ఉన్నాయో అవి అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యము మాకు కలుగునట్లుగా, ఇటు కృపకు నిర్ణయింపబడ్డ వారికి కూడా నీ కృప కలుగునట్లుగా మాకు వారికి అందరికీ మీరు బోధించండి. నీ మాటలు శ్రద్ధగా విని ఆ మాటలు మా హృదయాలు పదిలపరుచుకొని మా జీవితాలకు, హృదయాలకు అన్వయించుకొని బ్రతుకును మార్చుకుంటూ, దిద్దుకుంటూ, లోబడుతూ, నేర్చుకుంటూ, నీ పోలికగా మార్చబడుతూ, ఈ లోకానికి, లోకస్తులకు వెలుగుగా ఉంటూ, రుచిగాను, ఉప్పుగాను, క్రీస్తు పరిమళ సువాసనగాను ఉంటూ, క్రీస్తు పత్రికలుగా ఉంటూ, నీ నామాన్ని ఘనపరిచే వారిగా, నీ నామ దేవ ఘనతను దేవ
అనేకులకు చాటే రీతిగా ఉండేలాగా నీ కృప ద్వారా నిన్ను ఊరేగిస్తూ, నీవు నీ కృప ద్వారా మమ్మల్ని కూడా ఆయా సమాజాలు నువ్వు నిర్ణయించుకున్న రీతిగా ప్రతి చోట ఊరేగిస్తూ విజయోత్సవాన్ని అనుగ్రహిస్తూ నీ కృపలో దేవా హర్షించే భాగ్యం కలుగు చేస్తూ నువ్వు మాత్రమే ముందుకు మా ముందుండి దేవ మమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నావు. కనికరించి నీవు కార్యములు జరిగించమని దేవా నీ చేతులకు నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని సమస్తాన్ని అప్పచెప్పుకున్నావు. అయ్యా నీ పక్షం వహించిన నేను బలహీనుడని, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు తెలిసి కానీ తెలియక కానీ సమస్తాన్ని నీ పాదసన్నిధిలో ఒప్పుకుంటూ దేవా క్షమాపణ కోరుకుంటున్నాను. నీ సిలువ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే, శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఉంచండి ఇంకా గొప్పగా. పరిశుద్ధ దేవా నీ పరలోశుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అపోస్తుల కార్యం 4:27-31 ప్రకారం నీ కృప నాకు దయచే. మత్తయి 10:1-8-20 ప్రకారం నీ కృప నాకు దయచే. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచే. నీవే నాతో మాతో అందరితో మాట్లాడినయ్యా. నీ వాక్య ఉపదేశం కోసం ఆశపడి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, ఆశించిన దానికంటే ఉన్నతంగా చేయువాడవు ప్రభువా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీ వాక్యం కోసం ఎంతమంది ఆతురత కలిగి ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని ముట్టండి ప్రభు. ప్రతి ఒక్క ఇదిగో తండ్రి హృదయాన్ని స్పర్శించండి అయ్యా. అద్భుతం జరిగించండి. పరిశుద్ధాత్మ ద్వారా వారి ప్రాణాత్మ శరీరాలు పులకరించిపోవాలేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న, శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్టుడు, వాడి దోతలు ఇంచాది ఇంకేమైనా ఉన్నా అవి ఏవైనా సరే యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున సిలువ రక్తాన్ని బట్టి మత్తయి 16:18-19 మత్తయి 18:18 ప్రకారం వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాను. నిత్య నరకంలోకి వాటి ప్రభావాన్ని విసిరి కొడుతున్నాను. ఇప్పుడే అక్కడ అవి వేస్తున్నాం లయమైపోవును గాక. ఇటు బంధకాల చేత ఎందరు వెరిపించబడుతున్నారు వారికి కూడా ఏసునామములో విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించండి. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్తంలో నిర్ణయింపబడి అయ్యా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఈ గ్రామము, ఈ గృహము చుట్టూరు, ఈ కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నిడవ దాచిపెట్టి నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమాని వెలుగు సన్నిధి కాంతి మాపై నిత్యం ప్రకాశింపచేసి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని బలమైన సినాయి పర్వతంగా మేమున్న సమస్తమును దేవ చేసి స్తుతి సింహాసనాసనుడివై త్రియేక దేవుడుగా నువ్వు నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలా చేసి ఆనాడు సినాయి పర్వతం మీదకి నీవు వచ్చినప్పుడు ప్రభువా ఇదిగో తన్ని పశువులు కానీ ఏదైనా అక్కడికి రావడానికి భయపడ్డాయి. ఆ రీతిగా పరిశుద్ధపరిచి నువ్వు అనుకున్న కార్యములు జరిగించమని నువ్వు మాకు తోడేవుని నడిపించి సహాయము చేయమని ఉపదేశాన్ని నీకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మలను ఉపదేశాన్ని సమాజాన్ని ప్రజలను వాతావరణాన్ని కరిని సమస్తాన్ని చేతులకు అప్పజెప్పు యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగనే నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా నా మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి,
చదువుకున్న లేఖన భాగంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట ముఖ్యంగా ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా నా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటంటే, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలముకు ముందుగా నీవేళ చనిపోదు. ఈ మాటలు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు ఆయన ఆలోచనలోకి తీసుకొచ్చాడు. దాన్నే మూలవాక్యంగా తీసుకొని నా మాటలు సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల విషయమై మాట్లాడు అని చెప్పి అన్నప్పుడు, సరే ప్రభు అని చెప్పని ఆయన మాటకు విలువనిచ్చి సరెండర్ అయ్యాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. లేఖనం అంటుంది, ఈ లేఖనం రాసిన ఆయన సొలొమోను. ఏ సొలొమోన్ అంటే ఎవరు? దేవునికి ఇష్టానుసారమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి యొక్క కడుపును పుట్టినవాడు, అంటే దావీదుకి కొడుకు. దావీదుకి కొడుకు అన్నమాట. అయితే బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, పరమగీతాలేమో యవన ప్రాయంలో ఉన్నప్పుడు రాశాడని, సామెతల గ్రంథమేమో అనేక అనుభవాలు ఘటిస్తున్నప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రాశాడని, అలాగనే ప్రసంగి తన వృద్ధాప్యం ఉంది, అంతా అయిపోయింది, అందుకే ప్రసంగిలో రాసిన మాట ఎక్కువగా కనపడేది ఏంటంటే, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, అంతా వ్యర్థము 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 అంటుంది. అయితే ఈ అంతా వ్యర్థము వ్యర్థము అన్నటువంటి ఈయన అనేక విషయాల మీద మనసు నిలిపాడు. ఎందుకంటే తన తండ్రి కాలంలో అన్ని యుద్ధాలే. తన తండ్రి ఎంతో శ్రమపడి ఎన్నో బాధలు అనుభవిస్తూ దేవుని చేత గాయపరచబడ్డాడు. బుద్ధిహీనంగా అడుగులు వేసిన దాన్ని బట్టి దేవుని చేత కూడా గాయపరచబడ్డాడు. కడుపును పుట్టిన కొడుకు ద్వారా గాయపరచబడ్డాడు. పక్కనే బంధువులు అన్నటువంటి మేనల్లుడు వల్ల, యోవాబు అనేవాడు మేనల్లుడు, తన అక్క కొడుకు అని చెప్పని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ మేనల్లుడు వల్ల గాయపడ్డాడు. ఆ తర్వాత నమ్మకంగా పక్కనున్న వాళ్ళే ఓ సమయం రాగానే రాళ్ళు రువి చంపటానికి లేచారు. అట్లా గాయపడ్డాడు. అసలు ఏ నేరం చేయలేదు. అవతల వ్యక్తి ఏదో మనసులో అనుకొని ఇంకేదో ఇని దావీదుని మట్టి తీసుకొని దుమ్మెత్తి పోస్తా, చీ పో కుక్క, చీ పో కుక్క అని చెప్పని తిట్టాడు. ఇతరుల వల్ల గాయపడ్డాడు. అలాగనే పిల్లనిచ్చిన మామ సౌలు, గొలియాతు తలకాయని దావీదు తెగనరిగి తీసుకొని వచ్చిన దాన్ని బట్టి పక్కన వాళ్ళు పొగిడారు. పక్కన వాళ్ళు పొగిడిన దాన్ని బట్టి కూడా దావీదు తన మామ వల్ల బాధించబడ్డాడు. చంపటానికి అనేక ప్రయత్నాలు కూడా చేశాడు సౌలు దావీదుని. అట్లా గాయపరచబడ్డాడు. కానీ దావీదు జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో శ్రమలు, కన్నీటి పరిస్థితులు, తను బుద్ధిహీనంగా చేసిన పొరపాటును బట్టి కూడా గాయపరచబడ్డాడు. 4 పిల్లల ప్రాణాలు కోల్పోయారు. అట్లా కూడా గర్భశోకం అనేది కూడా ఉంది దావీదుకి. ఇన్ని కష్టాలలో నుంచి దేవుడు బాగా ఒక శ్రేష్టమైన పాత్రను సిద్ధం చేసుకొని తనకిష్టమైన వాడిగా చరిత్ర పుటంలో ఉండేలాగా చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా కష్టాలు, వేదనలు, అసలు నీ ప్రమేయం లేకుండా ఏదైనా అవమానాలు, నిందలు, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మరి శ్రేష్ఠ మహాభక్తుడైనటువంటి దావీదుకే తప్పలా పరిస్థితులు. కానీ దేవుని మీద ఆనుకున్నాడు అతను. దేవుని వైపే చూశాడు.
దేవుని కృప మీద ఆధారపడ్డాడు. నా ప్రభు తన మాత్రం వదిలిపెట్టకుండా నిలబెట్టుకొని, పొరపాటు ఉంది తన జీవితంలో. యేసయ్య దావీదును నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నది తను నీతిమంతుడని కాదు, తన అనాది సంకల్పంలో నిర్ణయించిన ఆశీర్వాదం దావీదుకి ఇవ్వాలని. ఆమెన్, హల్లెలూయా. దావీదు తెలిసి పరపురుషుని యొక్క భార్యను ఆశించి ఆమెతో శారీరకంగా కలిసి ఒక పాపం చేస్తే, చివరికి ఆమె అందాన్ని మక్కువగా చూసుకొని, ఈమెకు నాకు అడ్డుగా ఉంది ఆ భర్తే కదా అని చెప్పని, ఈ రహస్య పాపం ఎవరు చూడట్లేదు కదా అని చెప్పని చాలా తెలివిగా, చాలా అంటే చాలా తెలివిగా దావీదు ఒక లెటర్ రాసి యోబు చేతికి ఇమ్మంటాడు. తీసుకువెళ్ళినోడు కూడా ఎవరంటే చావుపోయే వ్యక్తి. ఎవరు అతను? ఉరియా. చావుపోయే వ్యక్తిలోనే చావు లెటర్ ఉంది. ఆ సంగతి తెలియదు అతనికి. ఎంత నమ్మకస్తుడో చూడండి. తన ఆ ఒక్కొక్కరికి ఏదన్నా కాగితం ఇచ్చి పలానా వాళ్ళకి ఇవ్వమంటే పోయేటప్పుడే దాన్ని ఓపెన్ చేసి మొత్తం మ్యాటర్ మొత్తం చదివి దాంట్లో పెట్టి తీసుకుపోతారు. కానీ ఉరియా మాత్రం అదేం పని చేయాల. రాజు ఎదుట నమ్మకస్తుడిగా ఉన్నాడు. తన పైన అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి, సైన్యం అంతటి మీదకి అధిపతి యోవాబు ఎదుట కూడా నమ్మకంగా ఉన్నాడు. అయితే తన చావు లెటర్ అన్న సంగతి ఉరియాకు తెలియదు. అంత నీతిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టే ఉరియా మరణం అనంతరం దేవుడు దావీదును కదిలించాడు, గద్దించాడు, శిక్షించాడు. ఆ ఉరియా మరణానికి, ఉరియా నిమిత్తమై దేవుడు వేద్యమాడి తీర్పు తీర్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వేదైనా కారణాన్ని బట్టి బాధించబడుతున్నట్లయితే, దేవుని ఎదుట నువ్వు నీతిగా ఉంటూ నీ భక్తిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, అన్ని విధాల్లో యథార్థత కలిగి ఉన్నట్లయితే, నీ పక్షంగా ప్రభు దిగి వచ్చి వ్యాజ్యం ఆడుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయనే న్యాయం తీరుస్తాడు. కాదని కపటంగా ఉన్నావంటే మాత్రం ఖచ్చితంగా ఆయన చేతిలోనే శిక్షా విధి కలుగుతారు. దావీదు జీవితాన్ని గమనిస్తే పొరపాటు ఉంది. కానీ ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారములు, కృపా సత్యములు కూడా ముద్దు పెట్టుకుంటాయన్న లేఖనంలో సాక్ష్యం ఉంది. ఇటు నీతి న్యాయం ఉంది, కృపా సత్యం ఉంది. నీతి న్యాయము దాని పనే చేస్తూనే ఉంటుంది, కృప సత్యము దాని పనే చేస్తూ ఉంటుంది. కృప మాత్రం ఎలాగా నీ వ్యక్తిని బయటపడేసుకోవాలని చూస్తూ ఉంటుంది. 4 లక్షణాలు దేవుల్లో ఉన్నవే. ఆ 4 లక్షణాలు దాని పనే చేస్తూనే ఉంటాయి. నీ ద్వారా జరిగిన పొరపాటును బట్టి ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది, శిక్ష అనేది ఉంటుంది. నీతి న్యాయం అనేవి ఉంటాయి ఖచ్చితంగా. నీ విషయంలో వేద్యం ఆడుతాడు ఆయన. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు ఉంటే వేద్యం ఆడుతాడు. మోషేకి ఎదురు తిరిగారు అన్నను అక్క ఎదురు తిరిగితే ఖచ్చితంగా ఆడ వాళ్ళు శిక్షించాడు జరిగిన పొరపాటును బట్టి. అలాగనే మళ్ళీ వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు. 7 రోజులు వాళ్ళకు శిక్ష ఉంటుంది. 7 రోజుల తర్వాత పాప పరిహారార్థ బలి అర్పించి శుద్ధులయ్యి యథావిధిగా వారి విధుల్లో ఉండమను అన్నాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మళ్ళీ ఇంకా ఆజ్ఞ అతిక్రమం ఇంకా తిరుగుబాటు చేసేసరికి కొరహు, జాచన్, అభిరామ్, ఎంబ్రే అనే వాళ్ళ విషయంలో దేవుడు వేద్యమాడి వాళ్ళతో వేద్యమాడాడు. మోషే పక్షంగా నిలిచి దేవుడు అద్భుతం చేశాడు. ఎవడికి సంభవించలంత భయంకరమైన మరణం ఈ భూమి మీద ఆ కుటుంబాలకు మాత్రమే సంభవించింది. వాళ్ళకి కలిగిన సమస్తానికి సంభవించింది. వాళ్ళని సపోర్ట్ చేసిన దూర బంధువులకు కూడా అదే గతి పట్టింది. ఆ శిక్షే మళ్ళీ కొరహు కుమారులు కొంతమంది మోషే పక్షం వహిస్తే వాళ్లకు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరహు కుమారులు ఇంకనూ బ్రతికే ఉన్నారని సాక్ష్యం ఇస్తుంది బైబిల్ గ్రంథం.
అలా బ్రతికి మోసే పక్షం వహించారు, దేవుని పక్షంగా నిలిచారు. దేవుని యందు వినయ భయభక్తులు కలిగి గడగడగడ వణుకుతూ ఆయన్ని ఆరాధించారు, ఆయన్ను ఆనందించారు. కాబట్టే ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి కీర్తనల గ్రంథంలో కొరహు కుమారుల కీర్తనలు అని రాసి ఆ పైన టైటిల్ పెట్టి వాళ్ళ వంచుగా వాళ్ళు కొన్ని కీర్తనలు పాడితే ఆ కీర్తనలు సార్వత్రిక సంఘమంతుడికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా నా ప్రభు నీకు నాకు అందించాడు. ఆమేన్, హల్లెలూయా. శిక్ష శిక్షే, మళ్ళీ న్యాయం న్యాయమే, నీతి నీతే, సత్యము సత్యమే, కృప కృపే. ఆమేన్, హల్లెలూయా. ఈ కోణాల్లో దావీదును కూడా అలాగనే సరి చేసుకుంటూ తెచ్చాడు. బాగానే ఉంది. తన తదనంతరం సొలొమోనుకి ఎటువంటి యుద్ధాలు లేనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో దేవుని ప్రజలను పరిపాలించేటువంటి పరిస్థితి కలిగేలాగా దేవుడు దావీదును వాడుకొని తన తదనంతరం దాన్ని అప్పచెప్పాడు. ఈరోజు చాలామందిని గమనిస్తే తదనంతరం అనే సమయంకి వచ్చాం కాబట్టి ఆ పరిస్థితి, ఆ మాట మనకు పరిచయం అవుతుంది. కాబట్టి దాని విషయంలో రెండు మాటలు. కుటుంబంలో మగపిల్లగాడే ఉన్నాడు, తన తదనంతరం వారసుడు కావాలా. ఆడపిల్లలే పుడుతూ ఉంటే వారసుడి కోసం శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు, అత్తమామలు కానీ భర్త కానీ. కానీ ఆడపిల్లకు తెలుసు పరిస్థితులన్నీ, ఆ వేదన పరిస్థితి. ఎందుకంటే తన దేహంలో నుంచే ఆ గర్భంలో ఆ పిండం ఉండగానే అన్ని అవయవాలు ఏర్పడాలి. ఆ స్త్రీ యొక్క శరీరాన్ని ఉపయోగపెట్టుకొని అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఇంకొక రూపేణ సార్వత్రిక సంఘానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది, ప్రస్తుత సంఘానికి ఒక సాదృశ్యంగా ఉంటుంది. ఒక విశ్వాసి లేదా పరిచారకులు లేదంటే సంఘ పెద్దలు లేదా సేవకుడికి సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి దేహంలో ఉన్న అవయవాలన్నీ ఎలాగైతే ఒక స్త్రీ గర్భంలో ఆమె శరీరాన్ని వాడుకొని దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తాడో, అలాగే సార్వత్రిక సంఘం అయినా ప్రస్తుత సంఘం అయినా సంఘంలో చేర్చబడిన విశ్వాసి పరిచారకులు సంఘ పెద్దలు సేవకులైనా సరే మనిషి దేహంలో ఉన్న అవయవాలు కలిగినటువంటి అవి పనిచేసే విధానానికి తగినటువంటి శ్రేష్ఠ భక్త సమాజాన్ని నువ్వు సిద్ధపరచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తదనంతరం వారసుడిగా ఇక్కడ కూడా చూసుకోవాలి. కుటుంబంలో చూసుకుంటా ఉన్నారు వారసుడు కావాలని. తదనంతరం కొంత ఆస్తి సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. సేవక పరిచయంలో నీ తదనంతరం కొంతమంది సేవక గణాన్ని సిద్ధపరచడం, సంఘాలను సిద్ధపరచడం అనే సెక్షన్ ఉంటుంది. ఇది చాలా లోతైన సబ్జెక్టులు, కానీ ప్రభు చిత్తం అయితే మరొక పర్యాయం ఆయన అనుమతి ఇచ్చినప్పుడు దాని విషయమై విపులంగా అంత స్పష్టంగా మాట్లాడటానికి ప్రభు కృపణిస్తాడు. అయితే ఇక్కడ తదనంతరం అనేది నువ్వు ఆశీర్వాదాన్ని పోయేటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ శాపాన్ని పంచిపెట్టి పోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దావీదుకి తన తదనంతరం సొలొమోనుకు నెమ్మది, సమాధానము, ఆశీర్వాదాన్ని పంచిపోయాడు ఆయన. అబ్రహామును గమనిస్తే తన తదనంతరం ఇస్సాకుకు నెమ్మది, సమాధానం ఇచ్చాడు. ప్రయాసపడటం, భక్తి సాధన చేయటం ఏంటో నేర్పిపోయాడు. ఇస్సాకు యాకోబుకు ఆ వారసత్వాన్ని ఇచ్చాడు. యాకోబు యోసేపుకి ఇచ్చాడు ఆ వారసత్వం. ఇంకా తర్వాత చూస్తే అందరూ దారి తప్పిన వాళ్ళే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, కుటుంబ పరంగా పతనమైన పరిస్థితులు కనపడతాయి. దేవునితో నడిచే విధానంలో కూడా పతనమైన పరిస్థితులు కనపడతాయి. బైబిల్ గ్రంథంలో కనబడుతున్న భక్తుల యొక్క కుటుంబ వ్యవస్థను గమనించిన, భక్తి సాధన విధానము గమనించిన, దేవునితో వారు అడుగులు వేసే విధానాన్ని గమనించిన, కొంత మటుకు బాగానే ఉంటుంది, కొంత మటుకు తప్పటడుగులు ఉంటాయి. మరి కొంతమంది చరిత్రకెక్కిన భక్తుల జీవితాలు చూస్తే వారు కొంత తదనంతరం చూసుకున్నారు, కానీ కొంత టైంకి వచ్చేసరికి ఆ పరిస్థితులు కనపడవు.
ఈరోజు కుటుంబ వ్యవస్థలో కూడా గమనిస్తే చాలా చోట్ల నా తర్వాత వారసుడు ఉండాలని తపన పడుతున్నారు. ఓకే, మంచిది, వంశాంకురం ఉండాలి, వంశం ముందుకు కొనసాగాలంటే నీ కడుపును పుట్టిన మగపిల్లగాడి నీకు వారసుడుగా ఉంటాడు కాబట్టి కావాలి, ఓకే. నీవు దేవుని యందు వినయ భయభక్తులు కలిగి బ్రతుకుతూ నీ తదనంతరము నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళగలిగితే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలవు. ఆమెన్, హల్లెలూయా. అలాగూ కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు దుర్మార్గంగా ఇక్కడ బ్రతుకుతూ నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ నీ తదనంతరము శాపాన్ని పంచిపెట్టే పరిస్థితి అయితే ఇక నువ్వు బ్రతికిన వ్యర్థమే. లోకంలో అంటారు, ఇంత బతుకు బతికి ఇంటి వెనకమాలేదో అయింది అన్నట్లుగా అట్లనే అయిపోతుంది దేవుని సన్నిధిలో కూడా. సొలొమోను అన్ని విషయాల్లో పరిశీలించటం మొదలుపెట్టాడు. ప్రతి దాని మీద తను అన్వేషకుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో సామెతల గ్రంథంలో మాట రాసి ఉంటుంది, ఆ కిటికీ పక్కన కూర్చుండంట రాజభవంతిలో ఆ కిటికీ పక్కన కూర్చుండంట. ఎందుకయ్యా ఆ కిటికీ పక్కన కూర్చుందంటే ఓరకనే అసలు ఏం జరుగుతుందో, ఆ వీధుల్లో ఏం జరుగుతుంది ఏందని ఊరకాడ కూర్చుంటే అక్కడ ఒక యవనస్తుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ యవనస్తుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడి యొక్క సంగతి అంతా రాజుకు తెలిసే ఉంది. వాడు ఎటువంటి అభిప్రాయాలు కలిగిన వాడు, ఎటువంటి మనసు కలిగాడు, అలాగని ఏ కోరిక కలిగి అక్కడ తిరుగుతున్నాడు, ఎందు నిమిత్తం అక్కడ ఉన్నాడన్న సంగతి అంతా తెలుసు రాజుకి. అదంతా అతని గురించి పూర్తి బయోడేటా తెలిసిన వ్యక్తిగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఆ మాట రాసి ఉంటుంది. అట్లా ఆ వీధిలో సందకాడట. సాయంకాల వేళ ప్రొద్దుకుంకుతున్న సమయంలో ఆ వీధి చివర ఒకడు యవనస్తుడు నిలబడ్డాడు. నిలబడితే ఈ లోపల పట్టుమని ఒక చోట నిలబడిన ఒక ఆడగూతురు ఆ బజార్లో పడి వస్తూ ఉందట. ఆమె కాళ్ళు ఒక చోట నిలబడవు, ఆ ఇంటికి తిరుగుద్దట. ఈరోజు ఆడపిల్లలను చూసినా, అలాగే ఇంటి కోడళ్ళను చూసినా, లేదు కూతుళ్ళను చూసినా ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. చివరికి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి కాపురాలు కూల్చుకుంటూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అనివార్య కారణాలను బట్టి వెళ్ళిన దాన్ని బట్టి ఒక దేనాలాగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. దేనా కూడా ఆ షెకెము ఆ ప్రాంతంలో అంతా బాగుంది, చూసేద్దామని చెప్పని పక్కన తోడెవరు లేకుండా ఒంటరిగా పోయింది ఆ ఊళ్ళోకి. అక్కడున్న వాళ్ళు కామ పిశాచాలు. ఆ రాజు కొడుకు కూడా అట్లనే మోహంతో నింపబడి ఉన్నాడు. ఈమె అందాన్ని చూసి ముగ్ధుడై ఆమెను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయి ఆమెతో శారీరకంగా కలుస్తాడు. ఆ కారణాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా యాకోబు కుమారుల చేత పురుషుడే లేకుండా ఇళ్ళన్నీ మరణ కేకల చేత నింపబడ్డాయి. పురుషుడే లేకుండా మొత్తాన్ని చంపేశారు. మా చెల్లెలకి ఇంత పని చేస్తారు. అసలు ఈ పిల్ల కుదుడుగా ఇంటికాడుంటే అంత ఉపద్రవం జరుగుద్దా? అంత ఉపద్రవం జరగదు. ఇక్కడ రాజు సొలొమోను పరిచయం చేస్తున్నటువంటి ఆడగూతులు ఒకసారి నిలబడదట. ఆ ఇంటికి ఎట్టబడితాడు తిరుగుతూ ఉండదంట. తిరుగుతా ఆ సంధ్య వేళ వస్తుండగా ఈ యవనస్తుడు ఆ మూల మీద ఆ సంత వీధులు అటు ఇటు తిరుగుతుండగా కనపడంగానే, ఎందుకో సడన్గా ఇటు తిరగంగానే ఏమి ఎదురు పడంగానే అంతే ఆమె లాలాటన మాటల చేత, ఇదిగో నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావని చెప్పని ఎదురు చూస్తున్నాను, నా భర్త వ్యాపార నిమిత్తం వేరొక ఊరు వెళ్ళాడు, అయితే దేవుని ఎదుట ఏమన్నా పొరపాట్లుంటే ఆ మొక్కుబళ్ళన్నీ నేను చెల్లించేశాను, ఐగుప్తు దేశం నుంచి కొన్ని సుగంధ ద్రవ్యాలు తెప్పించాను, పరుపు సిద్ధంగా ఉంది, దాని మీద చల్లి ఉంచాను, లవంగ చెక్క ఇవన్నీ కూడా, దాల్చిన చెక్క అన్ని కూడా అగరు చెక్క మొత్తం చల్లి ఉంచాను. ఈ రాత్రి అంతా మన ఇద్దరికి తృప్తి కలిగేంత వరకు
మన ఇద్దరం సుఖపడదాం రా, నీకోసం ఎదురు వస్తున్నా, నీలోకి నువ్వు ఎదురు పడ్డావు రా అని చెప్పి నుంచి ఈడ్చుకొని పోతుందట. అంటే ఇది ఎందుకు దేవుడు మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడంటే, సొలొమోను ప్రతి దాని మీద పరిశీలన పెట్టాడు. పరిశీలన పెట్టి ప్రతి విషయంలో అనేక అనుభవాలు పరిశీలనగా దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ సంగతులన్నీ విపులంగా తెలుసుకున్న వాడే సార్వత్రిక సంఘానికి కొన్ని సంగతులు తెలియపరిచాడు. కానీ తాను మాత్రం చరిత్రలో హీనుడుగా, అవసాన కాలం అంటే వృద్ధాప్యమందు చరిత్రహీనుడిగా మారిపోయాడు. ప్రారంభంలోనేమో చరిత్రకెక్కే ఘనత తండ్రి వల్ల పొందుకొని, తండ్రి తదనంతరం ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడే చెప్పాడు, దావీదా నువ్వు మందిరం కట్టొద్దు, నీ కడుపున పుట్టిన బిడ్డ అంటే నీ నడుములో నుంచి వచ్చినటువంటి నీ బిడ్డ అయిన సొలొమోను. ఈ సొలొమోను ఎవరు? ఉరియాకు భారీగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తెచ్చుకున్నాడు. ఉరియా చంపబడ్డ తర్వాత ఆ బెర్షెబాను తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆమెతో ఇక పెండ్లాడి కాపురం చేయడం మొదలు పెడితే సొలొమోను పుట్టాడు. చూడండి వింత. ప్రభు కొన్ని లోతైన గాయాలు ఉంటాయి కొందరు కుటుంబాల్లో, గృహాల్లో. కొంతమంది దాంపత్య జీవితాల్లో లోతైన గాయాలు ఉంటాయి. కొన్ని తరాల్లో కొన్ని లోతైన గాయాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ నా ప్రభు వాటన్నిటిని కొట్టేయటానికి ఈ బెర్షెబాలో నుంచి సొలొమోను సమాధానానికి కర్త. అతని పేరే సమాధానానికి కర్త అని అర్థం. వాళ్ళ నానేమో చంపబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి తల్లి గాయపడింది, శాపం ఉంది. మళ్ళీ ఈ దావీదు ఈమె ఒక జట్టై అతను చంపేలా చేశారు. శాపమే కదా అది, కీడే కదా అది. కానీ దాని విషయంలో కూడా దేవుడు శిక్షను దావీదుకి అనుమతించి జరిగిందంత పని ఎక్కువగా ఎవరి లోకంలోనికి ప్రభు అన్నాడు కదా, లోకంలో అభ్యంతరాలు పుట్టక మానవు, అభ్యంతరాలు పుడతాయి. అభ్యంతరాల వల్ల లోకానికి శ్రమ, అభ్యంతరాల వల్ల మనుషులు కూడా శ్రమ. అయితే ఆ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వానికే శ్రమ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కోణంలో ఇప్పుడు దావీదు వల్ల జరిగిన పొరపాటును బట్టి దావీదే శిక్షించబడ్డాడు. 3 పిల్లలు, దావీదు కడుపున పుట్టిన 3 పిల్లలు చంపబడ్డారు. అలాగనే బెర్షెబా కడుపున పుట్టినటువంటి దావీదు, బెర్షెబా ఇద్దరు కలిసిన దాన్ని బట్టి ఆయన చెప్పింది, నేను లేవలేకుండా ఉన్నాను అనగానే అప్పుడు దావీదు ఉరియాని చంపించాడు. వీళ్ళిద్దరు కలయిక వల్ల పుట్టినటువంటి ఆ పసిబిడ్డను కూడా దేవుడు మొత్తి చంపాడు. ఈమె కూడా శిక్ష విధించాడు. ఈమెకేమో 1 పాలు శిక్ష అయితే ఆయనకు 3 పాలు శిక్ష అనుమతించేలాగా దేవుడు అక్కడ శిక్షించాడు. బాగా గమనించండి. ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకున్న జీవితాలను దేవుడు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదానికి అలా ఎత్తుతున్నాడో చూడండి ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అసలు విలువ లేదు, వీడి వల్లేరా. పక్కనోళ్ళు కూడా అంటారు కదా, దావీదుకి అప్పటికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు. ఈ చంపబడ్డ 3 పిల్లలు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఏం వచ్చిన దాన్ని బట్టి ఇంత నష్టమయ్యా, ఇంత అయిందని చెప్పి అనేవాళ్ళు ఉంటారు కదా. ఇట్లా ఎన్నో సూటిపోటి మాటలు, ఎన్నో గందరగోళాలు ఉన్నా కానీ ఆ వ్యక్తి కడుపును పుట్టిన బిడ్డని దేవుడు సింహాసనం అధిష్ఠించేలా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ వ్యక్తిగతాన్ని లేదంటే కుటుంబాన్ని, గతంలో జరిగిన దాన్ని తొంగి చూసుకుంటూ, నేను అనర్హురాలను, నేను అనర్హుడను, నా కులం అది కాదు, నా కులం అంతా, నా కులం ఇంత, నా పరిస్థితి ఇది, నేను చెబితే ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? దేవుడు ఏం చెప్పాడు? దిగి వచ్చి నీ కులాన్ని బట్టి వాళ్ళు ఆ మాట వింటారు, నీ వ్యక్తిగతాన్ని బాగుంటేనే వాళ్ళు వింటారు, లేదు నేను ఇంత గొప్పగా ఉంటేనే వింటారు అని చెప్పని దేవుడే నీకు చెప్పాడా? లేదు కదా. ఎక్కడో ఏదో కోణంలో పెద్దల వల్ల పొరపాటు జరిగి ఉంటుంది. ఆ పొరపాటు యావత్తును సరిచేసి ఆశీర్వాదకరంగా నిలబెడతానికి దేవుడు కోరుకుంటా ఉంటే కొంతమంది మాత్రం ససేమిరా అబ్బే అసలు కుదరదంటే కుదరదని దేవుడేమో నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. వద్దు ప్రభు నా బ్రతికిది అంటా ఉంటారు కొంతమంది.
దేవుడేమో నిన్ను ఇంత గొప్ప పనికి ఎంచుకున్నానంటే వద్దు ప్రభు, నేను తగనిదానను తగనివాడను అంటూ ఉంటారు. దేవుడేమో ఇంతమందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఎంచాను, ఇదిగో ప్రతి తరం నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది అంటే, అయ్యా నీకు అసలు తెలివి ఉందా లేదా? మా వంశం ఏంది, మా కుటుంబం ఏంది, మా పరిస్థితులు ఏంది, అసలు మమ్మల్ని ఎట్ట కోరుకుంటున్నా అని ప్రభువుకే సలహాలు ఇస్తారు. ఇక్కడ సొలొమోను కానీ తన తల్లి కానీ ఆ సలహాలు ఇలా దేవునికి. ప్రవక్త వచ్చి బెర్షెబాతో చెబుతాడు, ఏందమ్మా దావీదు వృద్ధాప్యం మంది ఉంటే మరి ఏం మాట్లాడవేంది, నీకు మాట ఇచ్చాడు కదా, దేవుడు సంకల్పం కూడా అది కదా, మర్చిపోయావేంది, పోయి దావీదును కదిలించు అంటే వెళ్ళి దావీదు వృద్ధాప్యం మంది ఉన్నప్పుడు అర్థమైంది, అన్ని కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. చూడండి మళ్ళీ ఇస్సాకు కన్నా మంద దృష్టి కలిగింది, దావీదుగా మంద దృష్టి లేదు. బెర్షెబా వచ్చి నిలబడంగల ఏంది నీ కోరిక ఏంది, ఎందుకు వచ్చావంటే నువ్వు ఒకప్పుడు మాట ఇచ్చావు, మరి ఇప్పుడు ఇటు జరుగుతుంది, నా కొడుకుని సింహాసనం మీద ఉంచుతానన్నావు నీ తర్వాత, మరి ఏంది ఇది అంటే, సరే ప్రవక్తను పిలవండి అని చెప్పాను. ప్రవక్త కూడా వస్తాడు. వెంటనే సొలొమోను సింహాసనం అధిష్ఠింపబడి పట్టాభిషేక్తుడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదమో! కొంతమందికి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఈ కాలంలో ఆధ్యాత్మిక అర్థం వచ్చేటువంటి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ప్రభు నిన్నే ప్రత్యేకంగా కోరుకుంటే, నిన్నే ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటే, నేను కరెక్ట్గా లేను ప్రభు, నేను కరెక్ట్ కాదు ప్రభు అని ప్రభుకి ఎదురు వాదన పెడతా, ఎదురు ప్రార్థన చేస్తూ ఉంటారు. తెక్కలోళ్ళు అనాలో మంచోళ్ళు అనాలో అర్థం కాదు. ఆయన నిన్ను ఉచితంగా ఆశీర్వదిస్తానంటే నీకేంటి బాధ? నువ్వు నిలబడు. తృణీకారాలు ఆయనకి లేవా? చేదరింపులు ఆయనకి లేవా? అపనిందలు లేవు ఆయనకి? వ్యభిచారం వల్ల పుట్టావురా నువ్వు అని చెప్పని ఇండైరెక్ట్గా అన్నారు ఆయన్ని. లేవా? థూ అని మొహకాన్ని ఊశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఎగతాళి చేశారు. యూదుల రాజా శుభం అని చెప్పని ఎర్రని వస్త్రం మీదేసి ఒక కర్ర భుజాన పెట్టి యూదుల రాజా నీకు శుభమని ఎగతాళి చేశారు, నిందించారు, అవమానపరిచారు, రాళ్లతో కొట్టి చంపబోయారు, ఎలాగ చంపుదామని కుయుక్తి పన్నారు. మరి ఆయనకే ఉన్నప్పుడు ఆయన అన్ని సహించి ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వాలని ఓర్చుకొని సమస్తాన్ని నీకు ఇవ్వాలని తండ్రి కుడిపార్శ్వ మందు ఉండి ఆయన సమస్తాన్ని తన కనుసన్నలో అన్ని జరిగిస్తున్నప్పుడు నిన్ను నిలబడమంటే నువ్వెందుకు నిలబడు? నిన్ను రమ్మన్నప్పుడు నువ్వెందుకు రావు? ఇశ్రాయేలీలతో ప్రభు అన్నాడు, ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యం తరుముకుంటా వస్తూ ఉంటే, ఏంటి ప్రభు మా పరిస్థితి ఏంటని చెప్పని అంటా ఉంటే, మోషే వైపు తిరిగి ఎందుకయ్యా తెచ్చావు, ఏంది ఇక్కడ చంపటానికి అంటుంటే, మోషే అడుగుతున్నాడు ఏం చేయాలి ప్రభు అంటే, ఓరకనే నిలిచి చూడండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓరకనే నిలిచి చూడండి. యాడ చేపలు పట్టి అసలు బ్రతికేటి బ్రతుకులయ్యి చేపలు పడతానికి కూడా ఏమీ లేక వలలు బాగు చేసుకుంటున్నారు. ఆ పాసి వస్తాయి కదా, అక్కడ తీగలు అవన్నీ వస్తూ ఉంటాయి, ఆకులు అవన్నీ అవి ఇరుక్కుపోతే అవన్నీ బాగు చేసుకుంటున్న బ్రతుకులు, చేప కంపు కొట్టేటువంటి వస్త్రాలు, భయంకరమైన పరిస్థితి వాళ్ళది, ఎన్నిక లేని వాళ్ళు. కానీ నా ప్రభు అన్న దేశకొచ్చి గనులు, జ్ఞానులు, బలవంతులు, గొప్పవాళ్ళు అనుకున్న వారిని సిగ్గుపరచడానికి నిలబెట్టి గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు వారి చరిత్ర చెప్పుకొని, వారి పేర్లునే ప్రేమగా పెట్టుకొని, ఇప్పుడున్న తరం వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారి పేర్లు పెట్టుకొని మరి ఎంతో కమ్మగా పిలుచుకుంటున్నారు. ఇంత గొప్ప ధన్యత ఎవరికైనా వస్తుందా? పీటరు ఏంది ఆయన చేసే పని? వలలు బాగు చేసుకోవడం, చేపలు పట్టుకోవటం. కానీ ఇవాళ చాలామంది పెద్ద పెద్ద కోటీశ్వరుల యొక్క పిల్లల పేర్లు పీటరు, జాన్, పాల్ అని చెప్పని ఎంతో గొప్పగా పెట్టుకొని పిలుచుకున్న సంతోషిస్తున్నారు. అసలు పేర్లు పెట్టుకోవడానికి అంత ధన్యతనిస్తే వాళ్ళు చేసిన పరిచయం బట్టి, వాళ్ళు రాసి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించినటువంటి ఈ లేఖనాలు చదువుకొని ఎంతోమంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఒక్కసారైనా చరిత్ర గమనిస్తున్నామా? ఏం కాదు. దేవుడు ఇటు రమ్మంటే కాదు ప్రభు అని దేవుడికి మాత్రం సలహాలు ఇస్తున్నాం.
నువ్వు ఎన్ని సలహాలు ఇచ్చినా, నీ చెవులు పిండైనా సరే, ముక్కు పిండైనా సరే, లోకంలో అంటారు ఇట్లా మెడ వంచి వంగబెట్టి 4 బాధ అయినా సరే, ఈపు మీద నడిపు మీద బాధ అయినా సరే, ఆయన అనుకున్న పనికి నిన్ను బట్టకోల్చుకొని నిలబెట్టుకొని ఆయన పని జరిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను రానన్న మాట ఆయన చెప్పినప్పుడు నిలబడి మిగతాయని ఆయన చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు మిగతాయన్ని, నువ్వు నిలబడు చాలు అంతే. దావీదు తదనంతరం సొలొమోను ఒక కఠినమైన పరిస్థితి, కఠినమైన శ్రమలు ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి. కానీ నా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఆ గర్భవాసన పుట్టినటువంటి ఆ బిడ్డను ఆశీర్వదించి ఆ తల్లికి కూడా ఘనత వచ్చేలాగా దేవుడు చేశాడు. అన్ని పరిస్థితులు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు, నెమ్మదిగా ఉన్నవాడు కాస్త పరిశీలన చేయటం మొదలుపెట్టి అనేక అనుభవాలు గట్టించాడు. అనేక అనుభవాలు గట్టిస్తూ ఆయన మనం చదువుకున్న మూలవాక్యంలో, నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటిని చూచి తిని, ఏమంటున్నాడు ఆయన? నా వ్యర్థ సంచార కాలము అంటున్నాడు. వ్యర్థంగా నేను సంచరించాను. ఆ సంచరించిన కాలము ఎంతటిలో నాకు కొన్ని కనపడ్డాయి. ఏమి రాజుకు పరిపాలన చేసే పరిస్థితి లేదా? ఉంది. యుద్ధాలు లేవంటే ససేమేళాలు లేవు. తన కాలం అంతా ప్రశాంతంగా ఉంది. పండు వృద్ధాప్యం అందు మాత్రం దారి తప్పాడు. దావీదేమో శ్రమలు అనుభవించటం వలన నీ నీతి న్యాయ విధులు కట్టడలు నేర్చుకోవడానికి నాకు అవి హేతువులు అయ్యాయి. ఆ శ్రమలు, ఆ నిందలు, అవమానాలు, కన్నీరు పరిస్థితి, తృణీకారం అవన్నీ నాకు మేలుగా ఉన్నాయ్యా అన్నాడు. సొలొమోను మాత్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక అన్య స్త్రీలను కొంతమందిని పెండ్లాడి వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళు చెప్పిన దానికల్లా చేసి తలొగ్గి దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేశాడు. ఆ సమయంలో సొలొమోనుకు మాత్రం ఇప్పుడు చెప్పిన మాటలే గుర్తు రాలేదనుకున్నాను నేను. అనుకోవటమే కాదు, వాస్తవం అది. ఎందుకంటే ప్రభు కృపను బట్టి పరిశుద్ధాత్మ ఆవేశంలో అందించబడిన లేఖనాలు ఇవి. ఇక్కడ సొలొమోను నోటి ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికము జ్ఞానివి కాకము అన్నాడు. మొదటిగా అధిక నీతిమంతుడివే అని. తన అవసాన కాల పరిస్థితుల్లో దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను, అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళని మెప్పించటానికి ఎక్కడ పడితే అక్కడ దేవతా స్తంభాలు, అంటే ధ్వజస్తంభాలు చెట్ల కింద, కొండల మీద ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టి ఉంటాయి. ఈయన కూడా కొన్ని వాళ్ళని మెప్పించడానికి కొన్ని నిలబెట్టాడు. వాటి ఎదుటికి పోయి బలులు అర్పించడం. ఇప్పుడు నీకు ఇంకా అర్థం కావాలంటే టెంకాయ కొట్టడం అన్నమాట. కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వేసి దీపారాధన చేసి ఇవన్నీ గందరగోళం చేయటం అన్నమాట. ఈ గందరగోళం అంతా చేశాడు. చివరికి తను నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకున్నాడు. బాగా గమనించండి, సైతాను నిన్ను దేవుని సంకల్పంలోంచి పక్కకు లాగటానికి, నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను, నా దేవుని కృపను బట్టి ఆయన రక్తం నా మీద ఉంది కాబట్టి ఆయన చేత నేను నీతిమంతుడిగా పిలువబడ్డాను. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరూ నీతిమంతులే. ఆ నీతి నా మీద ఉంది కాబట్టి ఐ యామ్ పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు నీలో ఉన్న లోపాలు నీకు కనపడవు. అందుకే పౌలు భక్తుడు కూడా రోమపత్రికలో మాట రాశాడు, నా యందు దోషం ఉన్నట్లు నాకు కనపడదు కానీ నా ఎదుటి వ్యక్తులు కనపడుతుంది. అయినా నువ్వు విమర్శించడానికి వాళ్ళకి అవకాశం ఇయ్యను నేను. ఎందుకంటే నన్ను విమర్శించేది నా ప్రభువే. ఏదైనా పొరపాటు ఉంటే ఆయన చూపిస్తే వెంటనే సరి చేసుకుంటా. నా ప్రభువే నన్ను విమర్శించాలా. అరే అబ్బాయి నీలో ఈ లోపం ఉందని ఆయన చెప్పాలా. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను కానీ ఎదుటి వ్యక్తులు నన్ను విమర్శించే పరిస్థితికి నేను తెచ్చుకోను అన్నాడు. నా యందు లోపాలు ఉంటాయి, అయితే అవి నాకు కనపడవు అన్నాడు పౌలు, శ్రేష్ఠ భక్తుడైన పౌలు.
సార్వత్రిక సంఘం అంతటికి ఒక మాదిరి పురుషుడే ఆ మాట అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు నేనెంత, ఎవరికి వాళ్ళు స్వపరీక్ష చేసుకోవాలి. అపవాది నన్ను ఆవరించి నా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయాన్ని, మనసును టోటల్గా నన్ను వాడు కంట్రోల్ తీసుకొని, నన్ను ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నన్ను టోటల్గా వాడి కంట్రోల్లో తీసుకొని, నేను చేస్తున్న పొరపాట్లను బట్టి కూడా నేను నీతిగానే ఉన్నాను, లేఖనాలు చదువుతున్న దాన్ని బట్టి నా అంత జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు, జ్ఞానవంతురాలు ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పనే భావన నీలో కలుగు చేస్తాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను ఇక కొన్ని కోణాల్లో నలగేస్తూ ఉంటాడు. కొన్ని పొరపాట్లు కూడా దేవుడు అప్పచెబుతాడు, చెయ్యరాని కార్యాలకు నిన్ను అప్పచెబుతాడు. నోరు జారి కొంతమందిని మాట్లాడేలాగా చేస్తాడు, బూతులాడేలా చేస్తాడు. దేవునికి నచ్చని అయిష్టమైన ఆజ్ఞ అతిక్రమనే పాపాలు కూడా చేయిస్తాడు. నీకు ఇంకా ఆజ్ఞ అతిక్రమనే పాపాలు చేయించే విషయంలో నీకు ఇంకా బాగా చేటకు అర్థం కావాలంటే ఇంకో విషయం చెప్తా. రక్షణ లేకుండా ఓ ఆడపిల్ల అక్రమ సంబంధంలో బ్రతుకుతూ ఉంది. రక్షణ పొంది కూడా ఇంకొక ఆడపిల్ల అక్రమ సంబంధంలో బ్రతుకుతూ ఉంది. ఈ ఇద్దరిలో అధికముగా శిక్షకు అర్హులు ఎవరు? యేసయ్య చేతిలో. చెప్పగలరా? రక్షణ పొంది అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నటువంటి ఒక ఆడపిల్ల ఉంది. రక్షణ లేకుండా అక్రమ సంబంధం కలిగి బ్రతుకుతున్నటువంటి ఒక ఆడపిల్ల ఉంది. ఈ ఇద్దరిలో యేసయ్య చేతిలో బహు కఠినముగా, అంటే నిత్య నరకానికి, ఆ బంధకాన్ని కనుక వదిలిపెట్టకపోతే నిత్య నరకానికి ఎక్కువ రెట్లు శిక్ష అనుభవించేది ఎవరు? చెప్పగలరా? ప్రభు అన్నాడు, సువార్త పుస్తకాల్లో మాట ఉంది, తెలియక చేసిన వానికి తక్కువ దెబ్బలు తగులుతాయి. ఇక ఎప్పుడు ఆ పొరపాటు చేయకుండా వాడు జాగ్రత్త పడటానికి. పైన ఉన్న యజమాని యొక్క ఆలోచనలు, ఆజ్ఞలను ఎరిగి కూడా తెలిసి పొరపాటు చేసిన వానికి అధికమైన దెబ్బలు తగులుతాయి. ఇక శాశ్వతంగా బంధకాల నుంచి విడిపించబడటానికి అని. ఏమన్నా అర్థమైంది ఈ మాట? ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొంచెం వివరణ ఇస్తాను. బాప్తిసం పొందకుండా అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ నరకానికి పాత్రురాలే. ఆమె బ్రతుకున్నా చనిపోయినా కానీ నరకం అనేది ఆమెకి గ్యారెంటీగా ఒక ట్యాగ్ తగిలిచ్చే ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు రక్తం ఆమె మీద లేదు కాబట్టి. రక్షణ పొందావు, లేఖనం తెలుసు నీకు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఎంత ఘోరమైన పాపం అంటే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం కాస్త పరిపక్వమైతే ఏమైతే మరణం సంభవిస్తుంది. మరణం అనే రెండు కోణాలు, ఒకటి శరీర సంబంధమైన ఇహ సంబంధమైన మరణం, ఒకటి శరీర సంబంధమైన ఇహ సంబంధమైన మరణం. రెండవది యుగ యుగాలు ఆరని అగ్ని, మానని వేదన, చావని పురుగు, ఆగని పండ్లు కొరుకుట అనే పరిస్థితి, అంటే నిత్య నరకం. ప్రకటన గ్రంథం 21:8 ఆ మాట రాస్తుంది, వ్యభిచారులు అని. వ్యభిచారుల్లో రెండు రకాలు. రక్షణ బాప్తిస్మ అనుభవంలో ఉండి కూడా విగ్రహారాధన చేసే వాళ్ళని కూడా వ్యభిచారులు అంటుంది బైబిల్. న్యాయాధిపతుల గ్రంథం 2:10-17 చూసుకుంటే ఆ మాటలు కనపడతాయి. నహూము గ్రంథంలో కూడా 3:4-5 అక్కడ ఉంటుంది. చిల్లంగి చన్నం అనేది కూడా, అది కూడా మాంత్రికుడు అనే విషయంలో కూడా నరకానికి ఉన్నారు. దానికి సంబంధించిన రక్షణ పొంది మాంత్రిక విద్యలను ఆశ్రయించిన, విగ్రహారాధన చేసిన వ్యభిచారమే వాళ్ళు నరకానికి వెళుతారు మానుకోకపోతే. ఇంకొక వ్యభిచారులు ఎవరంటే నీ భర్తను కాకుండా పరపురుషుడిని, నీ భార్యను కాకుండా పరస్త్రీని ఆశించి ఆమెతో శారీరక సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నట్లయితే, అతనితో శారీరక సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నట్లయితే, ఆ కారణాన్ని బట్టి రక్షణ పొందిన వ్యక్తులు ఇలాంటి తంతు చేస్తుంటే వాళ్ళు కూడా మానుకోకపోతే నరకానికి వెళ్తారు. మానుకొని సరి చేసుకుంటే, కృప పొందుకొని కనికరింపబడి
ఆ పొరపాటు సిలువ రక్తంలో కొట్టివేయబడి నా ప్రభు అంగీకరించి నిత్యత్వంలో ప్రవేశం కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమై ఉంటుంది. బాప్తిసం పొందకుండా ఆమె ఆల్రెడీ నరక పాత్రురాలే. ఏమో ప్రభు కృపనిస్తే ఒక రోజు ఖచ్చితంగా రక్షణ పొందవచ్చు, ఆ బంధకాల నుంచి బయటపడవచ్చు, ప్రభు కృప పొందుకోవచ్చు. రక్షణ పొంది కూడా నువ్వు అనుకున్నా నేను ప్రభు శరీర రక్తాలు తీసుకుంటున్నాను, ప్రభు సన్నిధిలో శుద్ధీకరించబడుతున్నాను, నేను నీతిగా ఉంటున్నాను, నా అంత జ్ఞానవంతురాలు ఇంకెవరు లేరు, నేను చక్కగా అందరికీ అన్ని విషయాలు ఇలా ఉంటున్నాను అనుకోవచ్చు నువ్వు. కానీ సైతాను గాడు నిన్ను టోటల్గా నిన్ను వాడి వశంలో తీసుకొని దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయిస్తాను, నిత్య నరకానికి పాత్రుడుగా చేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దాన్ని బట్టి నువ్వు మెలకువగలిగి సరిచేయబడి ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడగగలిగినట్లయితే, కన్నీరు విడుచుచు ఆయన బచ్చంలాడుకుంటే ఖచ్చితంగా నా ప్రభు నీకు కృపనిస్తాడు. ప్రభు అంటుంది అది ఈరోజు మాట. సొలొమోను కూడా పండు వృద్ధాప్యమందు చేసిన పని అదే. దేవునికి ఆజ్ఞకు వేరైపోయాడు. నేను నీతిగానే ఉన్నాను, నేను జ్ఞానవంతుడిని, చక్కగా ఉన్నాను. ఎందుకంటే రాజు ఏది చెప్పినా చెల్లిపోద్ది. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నువ్వు పాపంలో బ్రతుకుతున్న నువ్వు, నీ నోరు పెద్దదైతే నువ్వు ఏది మాట్లాడినా నీకు సంఘంలో చెల్లొచ్చు, సమాజంలో చెల్లొచ్చు, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అది చెల్లుబాటు కాదు. జాగ్రత్త కలిగి సరి చేసుకుంటే ధన్యురాలవు, ధన్యుడవు, లేదంటే అట్నే పోతావు నరకానికి. ఇది కన్ఫర్మ్, దాంట్లో ఏం లోపం లేదు. ప్రభు అంటున్నాడు, ఎందుకు ఈ మాటలు మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడంటే, నిన్ను నువ్వు సరి చేసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ తదనంతరం ఆశీర్వాదాన్ని నువ్వు పంచి ఈ భూమి మీద నుంచి నువ్వు ఆయన సంకల్పంలో నిర్ణయించిన ఆయుష్కాలం ముగించుకొని ప్రభు సన్నిధికి నువ్వు చేరాలని ఆశపడుతున్నాడు. అదే లేఖనం అంటుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా జరగకము, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. అంటే అధికముగా దుర్మార్గ పనులు చేస్తే తొందరగానే చేస్తారని అర్థమవుతుంది ఇక్కడ లేఖనం. అధికమైన దుర్మార్గ పనులు చేస్తే తొందరగా పోతారని ఉంది ఇక్కడ లేఖనం. ఎందుకు పోరు? భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెతో వాడికి నచ్చిన చోటలో ఎవరితో పడితే వాళ్ళతో సుఖాన్ని అనుభవిస్తూ ముందుకెళ్ళిపోతే ఒకనొక రోజు సుఖవ్యాధి వస్తుంది. ఆ వ్యాధి అట్నే పోతుడు. ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం కంటే ముందే పోతుడు. ఆ మందు సీసా మూత తిప్పి తాగి చివరికి లివర్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి అట్నే పోతుడు. ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలానికి ఉండడు వాడు. ఒకళ్ళైతే నోరు తెరిచి ఆడకూతురు ఆ ఇల్లు నాశనం అవ్వాలి, వాడు నాశనం అవ్వాలని శపిస్తూ ఉంటారు. కానీ ఆ శాపాలు రివర్స్ అయ్యి వీళ్ళకి తగిలి చివరికి వీళ్ళు నాశనం అయిపోవచ్చు, చివరికి మరణాలు చవి చూడాల్సి వస్తుంటుంది. ప్రభు అన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఏమేం చేస్తుంది? లేఖనం తెలుసు, ఆజ్ఞ తెలుసు, అంతా తెలుసు. కానీ నోరు జారి అవతలను శపిస్తూ ఉంటే ఆ శాపం రివర్స్ అయ్యేలా తగ్గుతూ ఉంటుంది, శపించబడుతూ ఉంటారు. ఆ కారణాన్ని బట్టి ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం కంటే ముందే పోతారు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇందాక పరిచయం చేశాను, ప్రభు మనకు గుర్తుకు తెచ్చాడు. దావీదు వాస్తవికంగా సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళు చనిపోవటానికి దావీదు కారణం కాదు. ఈ షిమి అనేవాడు ఏం చేస్తున్నాడంటే, దావీదు సౌలు కుటుంబీకులందరినీ చంపాడు అనుకున్నాడు. వీడు ఆ సౌలుకు దగ్గర బంధు పట్టుకుంటా ఏది సంగతి తెలియకుండా తొందరపడి మాట్లాడువాడు తన బుద్ధిహీనతను చేటగా కనబరుచుకుంటున్నాడని సామెతల గ్రంథం, ఇదే మహాభక్తుడైన సొలొమోను రాసిన సామెతల గ్రంథంలోనే ఆ మాట ఉంది. సంగతి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మోషేతో చెప్పాడు ప్రభు, ఆ పక్షం వారి వ్యాజ్యాన్ని విను, ఈ పక్షం వారి వ్యాజ్యాన్ని విను. కోర్టులో కూడా తంతు జరుగుతూ ఉంటుంది.
ఇరు పక్షాల వాదనలు వినిన తర్వాత అని జడ్జి గారు ఫైనల్గా జడ్జిమెంట్ చేయడానికి పూనుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఇటువైపు వ్యక్తిని అడగాలి, అటువైపు వ్యక్తిని కూడా అడగాల. నాతో కొంతమంది కొన్ని కుటుంబాల్లో సమస్యలను బట్టి, సంఘాల్లో కూడా కొంతమంది దైవజనులను బట్టి బాధపడుతా, లేదా కొంతమంది విశ్వాసులు పరిచారకుల వల్ల గాయపరచబడ్డవాళ్ళు నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు వాళ్ళ సంగతులన్నీ. అత్త కోడలు గోళ అనుకో, ఇటువైపు వెర్షన్ చెబుతారు, మరి అటువైపు కూడా నేను అలాగా. అందుకనే వాళ్ళు చెప్పే అన్నీ విని దేవునికి అప్పచెబుతా. అటువైపు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ సంగతి కూడా విని దేవునికి అప్పచెబుతా. ఫైనల్గా నేను నిర్ణయం ఏంటో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు సహాయం చేయి ప్రభు అని బతిమలాడుతా. ఎందుకంటే బైబిలే చెబుతుంది ఆ సంగతి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ చేయాలి. ఈ షిమ్మి అనేవాడు ఒక పక్కనే అన్నాడు, ఒక పక్క సంగతి అదంతా దావీదు వల్లనే జరిగింది అనుకొని అపోహతో దావీదు అలా తన కొడుకు చేత తరమబడుతూ అరణ్యానికి వెళుతూ ఉంటే, అదే సమయంలో షిమ్మి అనేవాడు మట్టి తీసుకొని అట దుమ్మెత్తి పోచ ఆ మట్టి తీసుకొని అట పైకెచ్చి నేలకేసి కొట్టి చీపో కుక్క, చీపో కుక్క. అక్కడ ఇంక కొన్ని మాటలు, తన యజమాని యొక్క కుటుంబం వాళ్ళందరూ పతనానికి కారణం నువ్వే కదా అని చెప్పాను. పక్కనున్న యోబు మేనల్లుడే, ముందు పరివారం ఉంది, వీడు ఒక్కడే. ఏంది రాజా, నువ్వు అనుమతిస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరుగుతానండు. శరూయ కుమారులారా, మీకెందుకు, అది నా సంగతి, నేను చూసుకుంటా. నేను చేసిన పొరపాట్లను బట్టి, ఒకవేళ ఇతను ఇలా తిడతాన్ని బట్టి నేను సరిచేయబడి నా ప్రభు యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని ఇంకా రోషంగా భక్తి చేయడానికి ఇలాగా అనుమతించాడేమో. తిట్టని, నా ప్రభు చూసుకుంటాడు, అతను జోలి బోమాకండి అన్నాడు. కొంతకాలం అయింది, దావీదు తప్పేం లేదు. సౌలు దుర్మార్గంగా బ్రతికిన దాన్ని బట్టే సౌలుకు ఆ మరణం, తన కుటుంబీకులకు, తన కడుపును పుట్టిన బిడ్డలకు ఆ మరణం సంభవించిందన్న సంగతి ఈ షిమ్మి అనేవాడికి తెలిసింది. రాజు మళ్ళీ సౌలు చనిపోయిన తర్వాత రాజుగా దావీదును పట్టాభిషేకం చేయడానికి పిలుచుకొస్తా ఉంటే, ఆ నది దాటే ముందు అందరికంటే ముందు షిమ్మి అనేవాడే ఉన్నాడు. షిమ్మి అనేవాడే ఉన్నాడు. రాజా అక్కడుండగా ఇక్కడ నుంచే సాగిలు పడుతుండు. రాజా పొరపాటుగా నేను మాట్లాడానా, నన్ను క్షమించని చెప్పని అడిగితే, ఈరోజు మంచి రోజు కాదు, నీ సంగతి ఏం చూడను, నువ్వు వెళ్ళిపో, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళిపోడు. దావీదు బ్రతికినంత కాలం షిమ్మికి ఏ గోల లేదు. దావీదు చనిపోయే ముందు సొలొమోనుకు చెప్పాడు, పలానా రోజు వాడు ఇలా అన్నాడు రా, ఇతరుల స్వాస్థ్యానికి అప్పచెప్పంటే శ్మశాన భూమిలోకి వాడిని మరణానికి అప్పచెప్పాడు. సొలొమోను కూడా చంపలా డైరెక్ట్గా. సొలొమోను కండిషన్ పెట్టాడు, మా నాన్న పలానా రోజు ఇలా తిట్టావంట నాకు చెప్పాడు, కాబట్టి నిన్ను కూడా నేనేం చేయను, నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా ఊరు దాటావా, నీ చావుకు నువ్వే ఉత్తరవాది అండు. సరే రాజా, ఎందుకంటే తన తండ్రిని తిట్టిన సంగతి సొలొమోను చెప్పే ఉంటాడు. ఇక నెక్స్ట్ రాజు అయితే నన్నే చంపుతారని షిమ్మికి భయం పట్టుకొని గడగడ వణుకుతా రాజ్య భవంచులో నిలబడితే సొలొమోను చెబుతూ ఉన్నాడు, నిన్నేం కదిలించను, నాకు తెలియకుండా ఊరు దాటావా, నువ్వు చచ్చావే, నీ చావుకు అదే ఇక నువ్వు తెచ్చుకున్నావు, నీ చావుకు వచ్చి నువ్వు దవ్వుకున్నట్టే అండు. సరేనయ్యా అండు. ఈ షిమ్మి అనేవాడికి దూర బంధువుడు ఆ పక్కూరు వచ్చాడని తెలిస్తే ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా చీకట్లో పోయి వచ్చాడు. ఈ సంగతి రాజు కనపడ్డది. షిమ్మి అనేవాడిని పిలిపించారు. ఇటు సంగతి అంట కదా, ఏంటంటే అవునయ్యా అండు. మరి ఏం చేయమంట, మీరు చెప్పినట్టు ఆజ్ఞను పాస్ చేయండి అయ్యా అండు. పక్కనున్న ఒక సైన్యాధిపతి ఒకడు పక్కనుంటే పోయి అతని మీద పడి వాడిని చంపేశాడు. అట్నే చంపేశాడు. దుర్మార్గంగా, బుద్ధిహీనంగా, అధికము దుర్మార్గ పనులు అనమాట. అసలు సంగతి తెలియాలిగా. ఇదే కోణంలో దావీదుని ఆ గొర్రెల మందులు కాపులా కాస్తారు దావీదు వీళ్ళంతా. నాబోతు అన్న క్షమించండి, సుబుద్ధి గల భార్య ఉంది ఆయనకి. ప్రభు కృపను బట్టి దావీదు తన సహాయాన్ని అడుగుతాడు. తన సహాయాన్ని అడిగితే
అతను అంటాడు, దావీదేవుడు దావీదేవుడయ్యా, దావీదేవుడు నాకు తెలియదు, దావీదేవుడు నాకు తెలియదులే కానీ పోయినాడు. ఈ సంగతి పనివాళ్ళు విన్నారు. ఇక దావీదు దగ్గరికి ఈ మాటలు విని తృణీకరించబడ్డటువంటి సైన్యం వెళ్ళింది. ఫలానా సంగతి అయ్యా, ఇలా ఇలా అన్నాడు ఫలానా వాడు, ఇది పరిస్థితి అని చెప్పాడు. అనగానే పదండి వాడి సావు మూడిందిలే పదండి అని చెప్పని ఇక దావీదు ఆ కుటుంబం మొత్తాన్ని చంపడానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలోకి పోగానే ఇక్కడ పనివారి చేత ఆ భార్య బోధించబడి, మన యజమానుడు దుర్మార్గుడమ్మా, ఏంది దుర్మార్గుడు, మూర్ఖుడు, మేము అడవిలో గొర్రెలను కాస్తున్నప్పుడు దావీదు పరివారం అంతా మా మందల చుట్టూ ఉండి మాకే హాని కలగకుండా కాపాడారు. కానీ మన యజమానుడు ఉండే నాబాలు, మన యజమానుడుగా నాబాలు కఠినంగా సమాధానం ఇచ్చి పంపించాడు. దావీదు ఇలా కావాలంటే ఆ మాట తీసుకుని బర్ర కావాల్సినవి తీసుకొని పోయింది. దావీదు అంత దూరంగా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంది. ఏమ్మా ఎవరు ఏందంటే, నువ్వు ఇట్లా సహాయం అడిగావు కదా అతని భార్య అని నేను అనగానే దావీదు అంటున్నాడు, ఈ దినము నువ్వు గనక రాకపోతే నీ ఇంట్లో మగ దిక్కు లేకుండా చేసేవాడిని, మొత్తాన్ని చంపుదామని వస్తున్నా, అంత పని చేయ మాకయ్యా క్షమించని బచ్చంలాడుతుంది అక్కడ. ఆ తరువాత సంగతి అంతా మత్తుడై ఉన్నాడు. ఇతను మత్తుడై ఉంటే ఆ మత్తు దిగిన తర్వాత తెల్లారి చెప్పింది ఈ భార్య. కొంతమందికి కొన్ని సంగతులు చెప్పడానికి కరెక్ట్గా భోజనం తినేటప్పుడే ఆ టైమే దొరుకుద్ది, మిగతా టైం దొరకదు. మంచి డెప్త్లో ఉంటారు ఆ వ్యక్తులు, ఆ డెప్త్లో ఉన్నప్పుడే దొరుకుద్ది వీళ్ళకి టైం ఆ సంగతి అంతా చెప్పడానికి. ఆ చీదరలో నేను చెప్పేది వీళ్ళు తీసుకోవట్లేదని వాళ్ళు అపోహపడతాం. ఈ భోజనం తినేటప్పుడే భర్త దొరుకుతుడు, లేదా కొడుకో కూతురో ఇంట్లో వాళ్ళు దొరుకుతారు. ఆ టైంలోనే చెబుతారు కాని మాటలు, మంచి కోపం వచ్చే మాటలు, పళ్ళెం ఎగిరి కింద పడతామో, తినకూడదు ఆ తింటున్న అన్నంలో చేతులు గడిగి పక్కకి వెళ్ళిపోవటం. అయితే ఇక్కడ నాబాలు యొక్క భార్య మాత్రం ఏం చేస్తుందంటే అతనికి మొత్తంతా దిగిన తర్వాత చెప్పింది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో 37వ వచనంలో ఉంటుంది. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతను గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. ఏమండేనా అంత తొందరగా చావటానికి కారణం ఏంటంటే, ఎవడురా దావీదు అండు నోరు జారి, ఏమండో ఎవడురా దావీదు అండు దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి విషయంలో నోరు జారేవా, నీకు అసలు ఎంత భయంకరమైన కోటింగ్ ఉంటుందో ముందు భూమి మీద. ఇక ఆయనకు కోపం పిక్కు అంటే తారా స్థాయిలో కోపం రేగిందనుకో యేసయ్యకు, ఇక నిన్ను అట్నే పంపించడు, నీ తర్వాత తరాన్ని అసలు శపిస్తాడనమాట. అసలు భూమి మీద నీకంటూ ఎవరు లేకుండా తుడిచేస్తాడు కూడా. అంత ప్రమాదం యేసయ్యతో, చాలా జాగ్రత్తగా ఉండాల. యేసయ్య బిడ్డల విషయంలో విశ్వాసి కావచ్చు, నువ్వు నీతిగా బ్రతికితే నీ విషయంలో ఆయన అట్లనే కలుగుతాడు. పరిచారకురాలువా పరిచారకుడువా, సంఘ పెద్దవులో స్త్రీవా పురుషుడువా, సేవకులు స్త్రీవా పురుషుడువా, దేవుని యందు యథార్థంగా ఉన్నావంటే ఆయన కదిలే విధానం విచిత్రంగా ఉంటుంది. అవతలుడికి కోసాలన్నీ కదిలి కిర్రు కిర్రు అంటూ ఉంటాయి అన్నమాట. కోసాలు కదిలిపోయిన బల్లను చూడు, ఇట్లా కదులుతూ ఉంటుంది. అది కోసాలు కదిలిపోయిన మంచాన్ని చూడు, కిర్రు కిర్రు అంటూ ఉంటుంది. ఆ టైపులో ఎముకలు కీళ్ళన్నీ లూజ్ అయ్యేలా చేస్తాడు, అంటే ఎరగదీస్తాడు అనమాట ఆడికాడికి.
అంతతో వదిలిపెడితే బాగుండు, నీకు నిత్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతటితో బాగుండు. అసలు నీ భూమి మీద నీకంటూ ఆ తండ్రి కడుపును పుట్టినోడు ఒక్కడు కూడా ఉండకుండా మొత్తాన్ని దుడిసేస్తే ఏం చేస్తావు? ఏలి కుమారులు చేసిన పొరపాటును బట్టి ఏలి కుటుంబానికి శాపం వచ్చింది. ఎంతో తెలుసా? అసలు ఆ వంశమే ఆ భూమి మీద లేకుండా మొత్తం దుడిచేశాడు దేవుడు. అమాలేకులు పూర్వీకులు ఎవరో చేసిన పొరపాటును బట్టి కొంతకాలం అయిన తర్వాత బ్రతికున్న అమాలేకులు అందరూ పశువులతో సహా ఏది మిగలకుండా మొత్తాన్ని దేవుడు కాల్చి బూడిద చేశాడు. అట్లుంటుంది ఆయనతో పెట్టుకుంటేవారు. షిమి అనేవాడు సంగతి తెలియకుండా నోరు జారి సౌలును తెచ్చుకున్నాడు. దుర్మార్గమైన పని అన్నమాట. తన దేవుడు నిర్ణయించిన కాలానికంటే ముందు తీసివేయబడ్డాడు. నాబాల్ అనేవాడు దావీదేవుడు అన్నాడు, అంతే పోయాడు. ఫరో యెహోవా ఎవడంటే పోయి ఎర్ర సముద్రంలో ముంచి ఆడ చంపేశాడు మొత్తాన్ని, ఎవడు ఉంచలా. విచిత్రమేనో తెలుసా? మోషేతోనే అంది. ఫరో అనేవాడు యెహోవా ఎవడని మోషేతోనే అంది. బల ప్రభావ ప్రారంభం అని ఉంది బైబిల్లో. తల్లి కడుపున మొట్టమొదటిగా పుట్టిన మగ పిల్లగాడి గురించి బల ప్రభావ ప్రారంభం అని రాసి ఉంది. అట్లా వాళ్ళ కడుపును పుట్టిన మొట్టమొదటి కడుపును పడ్డటువంటి మగ పిల్లగాడు. పశువుల్లో కూడా అంతే, మొత్తాన్ని చంపేశాడు దేవుడు. యెహోవా ఎవడు అన్నందుకు చివరి స్టేజ్ అది. తన కాలానికంటే ముందుగానే పోయారనమాట మొత్తం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విచిత్రం, తల్లిదండ్రులు చేసుకున్న పాపాన్ని బట్టి కూడా పిల్లలు అట్నే పోయారు. బల ప్రభావ ప్రారంభం అంటే మొదటి పిల్లగాడు పోయాడు, అంతే పోయాడు తండ్రి చేసిన పొరపాటును బట్టి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి, అధికముగా దుర్మార్గ పనులు చేయమాక. ఇంకొక విషయము, అధికమైన దుర్మార్గ పనుల వల్ల వచ్చే చావు ఏంటంటే, నెబుకద్నెజరు అలాగనే ఆ తర్వాత తదనంతరం గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఆ పరిస్థితులు. లేఖనాన్ని గమనిస్తే అక్కడ కనపడే విచిత్రం ఏంటంటే, నెబుకద్నెజరు యెరూషలేము పట్టణానికి వెళ్తాడు. దేవుని సంబంధించినటువంటి ఆలయ ఉపకరణాలు అన్నీ తీసుకొని వస్తాడు, భద్రంగా ఒక గదిలో పెడతాడు. విచిత్రం ఏంటంటే తన తర్వాత రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి తన తర్వాత కుమారుడు కూడా దేవుడు కోరుకున్నట్లుగానే సేవ చేస్తాడు. ఏంది అయితే తన తర్వాత ఎవరైతే మూడో తరం అహశ్వరేషు కూడా పరిపాలన బాగానే చేస్తాడు. అహశ్వరేషు కూడా పరిపాలన బాగానే చేస్తాడు. కానీ ఒకడున్నాడు, బెల్షాజరు అనేవాడు దేవుని సన్నిధి ఉపకరణాలు తీసుకొని వచ్చి ద్రాక్షారసం పోసుకొని అతగాడు పూజించేటువంటి దేవీ దేవతలను పొగుడుతా ఉపపత్నులతో కూర్చొని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వెంటనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని చెప్పని టక ఒక చెయ్యి వచ్చి రాసిపోవటం చూశాడు. ఓ చెయ్యి వచ్చి రాసిపోవటం చూశాడు. వెంటనే ఈ రాజు ముఖం అంతా వికారం అయిపోయింది. రాజు ముఖం అంతా వికారం అయిపోయింది. రాజు ముఖం అంతా వికారం అయిపోవటం అంతటితోనే కాకుండా ఇక తర్వాత దేవుడు తన కృపనిచ్చినటువంటి దానియేలుని వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆ అర్థం తెలుసుకున్నాడు. త్రాసులో నిన్ను తోచగా
నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి నీ లెక్క తేల్చేసాడు, మొత్తం క్లియర్ అయిపోయింది అన్నాడు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ అంటున్నాడు, బెల్షస్సరు ఆజ్ఞయ్యగా దానియేలుకు సన్మానం చేస్తున్న సన్మానాలన్నీ పొందుకున్నాడు, పోయాడు. కానీ బెల్షస్సరు మాత్రం దేవుని చేత మొచ్చబడిన వాడై చనిపోయాడు. బిర్రుగా బిగుసుకొని ఆయన కూడా దేవుని సన్నిధిలో ఉపకరణాలు, అంటే దైవ సన్నిధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భం నన్ను బాగా పట్టుకుంది. ఎందుకయ్యా అంటే, దేవునికి సంబంధించిన ఏమైనా ఉపకరణాలు నేను స్వార్థంగా నా ఇంట్లో దేనికన్నా నా కోసం ఏదన్నా వాడితే నాకు కూడా ఇదే గతి పట్టుద్ది కదా. ఏలీకు క్షమించని అహరోను కుమారులు అన్యాజ్ఞ తీసుకొని వచ్చారు, అట్నే పోయారు, దేవుడు మొచ్చాడు అంతే. దైవ చిత్తానికి వ్యతిరేకమైన కార్యం చేయాలని ఒక రాజు బలిపీఠం మీద నిలబడేదో చేయబోతే ప్రవక్త వచ్చి అన్నాడు, బలిపీఠమా అనగానే రాజు పట్టుకొని రావాడినాడు. చెయ్యి మొత్తం మంచులాగా గట్టగట్టిపోయింది. తర్వాత మళ్ళీ ఆ ప్రవక్తను బచ్చలాడితే ప్రార్థన చేశాడు. దేవుడు చేసిన పని దేవుడు యాజకుడికి అప్పచెప్పిన పని యాజకుడు చేయాలి, నువ్వెందుకు మధ్యలో బోడి పెత్తను అని చెప్పని వార్నింగ్ ఇచ్చాడు, బాగు చేశాడు, వెళ్ళిపోయాడు. బెల్షస్సరు కూడా దేవుని సన్నిధిలో సంబంధించిన ఉపకరణాలు దేవుని మయంపరుస్తూ ఆ పని చేస్తే బాగుండే. కానీ వాళ్ళు ఆరాధిస్తున్న వ్యర్థమైన దేవతల యొక్క మాటలు ఉచ్చరిస్తా, వాటిని పొగుడుతా, ఈ ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసి తాగుతునేసరికి దేవుడే వచ్చి ఆ వ్యక్తిని మోచాడు. ఈరోజు ఒకవేళ దైవ సన్నిధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏమైనా దేవుని మందిరాన్ని నీకు అనుకూలంగా ఒకవేళ వాడుతున్నావేమో, జాగ్రత్త. బెల్షస్సరుకు పట్టిన గతి నీకు పట్టకముందే, ఆ రాజుకు పట్టిన గతి నీకు పట్టకముందే, అహరోను పిల్లలు దేవుని చేత చంపబడ్డారు. ఆ ప్రత్యక్ష గుడారంలో చనిపోతే ఆ గుడారంలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళకి తాడు కడతారు నడుంకి, చస్తారు. దేవుడు ఎదుట తప్పుంటే ఆడ మొచ్చుతాడు, చస్తారని వాళ్ళని ముట్టకుండా ఈడ్చుకొని పోతారు బయటికి. అట్ట ఏడ్చుకొచ్చారు బయటికి. సౌలు ఇజ్రాయేలీల మొదటి రాజు, సమూయేలు రాకముందే బలి అర్పణ చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇంత అవివేక పని చేశావు కాబట్టి, ఆల్రెడీ పొరపాట్లు ఉన్నాయి ఆయన జీవితంలో, వాటన్నిటిని దేవుడు ఉపేక్షిస్తూ వస్తున్నాడు, క్షమిస్తూ ఓర్చుకుంటూ వస్తున్నాడు. ఉపేక్షణ అంటే ఓర్చుకోవటం, ఉపేక్షిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు. కానీ మొదటి సమూయేలు 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి సమూయేలు రాకమునిపే బలి అర్పణ చేశాడు. వెంటనే ఒక మాట చెప్పేశాడు, తీసేశాడు, ఇక రాజ్యం నీ చేతిలో ఉండదు. దైవ చిత్తానికి వ్యతిరేకమైన బోధను చేసిన, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పద్ధతులను సంఘంలో చూపించిన, దైవ చిత్తానికి వ్యతిరేకమైన ఏ పద్ధతి అయినా నువ్వు అవలంబించినా నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఆయన అనుకున్న పనిలోకి ఆయన నిర్ణయించినటువంటి వ్యక్తి. దావీదు వలె తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి భక్తులు ఉంటారు, పక్కనే ఉంటారు శ్రేష్టమైన భక్తులు. అది మనకు తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు అయినా సరే, ప్రత్యేకంగా నువ్వు పిలువబడ్డా సరే, దేవుడు చెప్పిన పని నువ్వు చేయకుండా కుప్పిగంతులు వేసావనుకో, నీకు నచ్చినట్టు చేయాలని ప్రయత్నం చేసావనుకో, నిన్ను పక్కన పెడతాడు. ప్రభు చిత్తం అయితే నీ సంఘంలోంచి ఒక వ్యక్తిని లేపి నీకు విరోధంగా, నీకు అగెనెస్ట్గా, దేవుని పక్షంగా, దేవునికి అనుకూలంగా నిలబెట్టి ఈ మంద మొత్తం ఆయన వెనకాల పడిపోయేలా చేస్తాడు. తేజోబు వాళ్ళకి అప్పచెప్పి నిన్ను మాత్రం ఒట్టి కుప్పగా, అంటే ఒంటిగా నిన్ను వదిలేసేస్తాడు. ఆ ఒంటరితనంలో కూడా నువ్వు సరిచేయబడి దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకటానికి సిద్ధపడితే మళ్ళీ తిరిగి శక్తి పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కాదని చెప్పి నువ్వు విచ్చలవిడిగా బ్రతికావంటే సౌలుకు పట్టిన గతి అట్నే అతని ఖడ్గం మీద అతను పడి చచ్చాడు. వేరొకడిని మెడ ఎరవమని సహాయం కోరాడు, ఆ మెడ ఇరిచాడు. ఇట్ట మెడ ఇరిచాను ఆయన దావీదు చెబుతూ ఈడు కూడా చచ్చాడు. దేవుని చేత అభిషేకించబడ్డవాడిని నువ్వు చంపటం ఏందిరా మెడ ఇరిసి అని చెప్పని దావీదు అంతే, ఆ మెడ ఇరిసి వచ్చి సాక్ష్యం చెప్పినోడు చంపేశాడు దావీదు.
తీ అవకాశం ఇస్తాడు సరి చేసుకోవడానికి, మళ్ళీ నిలదొక్కోవడానికి, మళ్ళీ నిలబడటానికి అవకాశం ఇస్తాడు. కాదని బుద్ధిహీనంగా బ్రతికితే ఖచ్చితంగా కన్ఫామ్గా నీ చావు నువ్వే తెచ్చుకునేలా చేస్తాడు. తీసుకుపోయి ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు అలా యేసు ప్రభు వారు వచ్చి సిలువ ఎక్కి మరణించి పునరుద్ధానుడై మూడో దినం లేచి చెరగానే మధ్యాకాశాన్ని తీసుకుపోతాడు. ఈ సెక్షనే లేదు. ఈ కాలంలో ఎవడైనా దుర్మార్గంగా చచ్చాడా, స్త్రీ అయినా పురుషుడైనా చచ్చాడు, ఇక అవకాశాలు సరి చేసుకునేది ఏదన్నా ఉంటే భూమి మీదనే సరి చేసుకోవాలా, బతికుండగానే సరి చేసుకోవాలా. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి పోతే బైబిల్ అంటుంది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం పట్టుకుంటా, 10వ అధ్యాయం 5వ వచనం, మరి అక్కడ రాసి ఉంటుంది ఒక మాట. 5వ అధ్యాయం 10వ వచనంలో రాసి ఉంటుంది, ఈ శరీరంతో చేసిన కార్యములు అది ఏదైనా మంచైనా చెడైనా ఏదైనా సరే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పాల్సి ఉంది అంటుంది. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. కింద భాగంలో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడుతుము అని ఉంది అక్కడ. అంటే లెక్క అప్పచెప్పాలి, ఎవడి లెక్క వాడే చెప్పాలి. మళ్ళీ నీకు యేసు ప్రభు రచ్చడు, లెగుస్తాడు, పొడుచాడు, సిలువ ఎక్కుతాడు, మరణిస్తాడు, మూడో దినం లెగుస్తాడు, నేను పోతాను చెరగా ఈ సెక్షన్లు ఏం లేవు. అందుకే నెచ్చినోరు మాదుకొని బతిలాడేది, అయ్యలారా దుర్మార్గంగా బతకమాకండి, యేసు రక్తంలో కడగబడిన దాన్ని బట్టి ఆయన యందే భయభక్తులు కలిగి ఉండండి, అధికముగా నీతిమంతులుగా మాకండి, జ్ఞానవంతులు అని అనుకోమాకండి, నేను కరెక్ట్గా ఉన్నాను దేవుని ఎదుట అనుకోమాకండి, నాకేమీ తెలియదు, నా ప్రభు కృపను బట్టి ఉన్నాను అనుకోండి. బచ్చలాడేది అదే. రక్షణ పొంది కూడా విగ్రహారాధన మాకు అయ్యుండే అని ఇయ్యుండే అని కులకట్లని ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చి రక్షణకి రామాకు? ఇప్పుడు ఇంకా డబుల్ శాపాన్ని తెచ్చుకుంటున్నావు నువ్వు. ఈ మాట చేసి కొంతమంది ఆ విగ్రహాల ముందు కూర్చొని పూజ చేస్తారు, కొలుపులు మొక్కుబళ్ళు అని చెప్పని పెట్టుకుంటారు. కొంతమంది అయితే మంచి మంచి మాంత్రికులు చెప్పి పలానోడు పాస్టర్ అని చెప్పి మాంత్రిక ప్రయోగాలు చెప్తారు. నా మీద ఉన్నాయి ఆల్రెడీ అయ్యి. కొంతమంది మేధావులు ఆ పనిలో కూడా ఉన్నారు. కొంతమంది అద్దం ముందుకు పోయి దువ్వెన పెట్టి దువ్వుతూ ఉంటే ఎన్నో ఊడిపోతూ ఉంటాయి. ఈడ ఊడేది ఏమీ లేదు. నా ప్రభు చేతులు ఇంకా దుర్మార్గం, నువ్వు తన్నులు తింటావు కాదు, శపించబడతావు, కీడు అనుభవిస్తావు. ఇక అంతే. వాస్తవికంగా ఏ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఏ దైవజనుడి దగ్గరికన్నా పో, నీ కులానికి సంబంధించిన దైవజనుడి దగ్గరికన్నా పో, నీ బంధువు అన్నవాడు ఎవడైనా ఉంటే వాడి దగ్గర ఆ దైవజనుడి దగ్గర పో, నేను చెబుతున్న ఈ మాట ప్రకారం ఇది కరెక్టా కాదని చెప్పని అడుగు. చెబుతున్న మాటను బట్టి అతను యథార్థవంతుడైతే, క్రీస్తు న్యాయపీఠానికి భయపడేవాడైతే ఉన్నది ఉన్నట్టు కొండ పగలగొట్టినాడు పగలగొడతాడు, సత్యాన్ని ఆడు చెబుతాడు. ఖచ్చితంగా అతను చెబుతుంది వాస్తవం. తేడాగా ఇలా విగ్రహారాధన చేస్తే, మాంత్రిక విద్యలను ఆశ్రయిస్తే, అది వదిలిపెట్టకపోతే, సరి చేసుకోకపోతే నిత్య నరకమే కన్ఫర్మ్. ఒకప్పుడు కంటే ఘోరమైన శిక్ష మీరు అనుభవిస్తారని ఖచ్చితంగా చెబుతారు వాళ్ళు. క్రీస్తు న్యాయపీఠానికి భయపడేవాడైతే ఖచ్చితంగా చెబుతాడు. సంఘంలో ఉంటే ఉండని పోతే పోని నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాడు చెబితే మాత్రం ఖచ్చితంగా చెబుతాడు ఇదే మాట. నాకు సంఘ సంఖ్య కాదు కావాల్సింది, దేవుడు కోరుకున్న శ్రేష్టమైన గింజలు కావాలా, శిష్యులైన సేవక గణం కావాలి. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఒక బాధ్యత, శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచమని. దాన్ని కట్టుబడి ప్రభు కృపను బట్టి అదే రీతిగా తర్ఫీదు ఇస్తా ఉన్నాను. నచ్చినోడు ఉంటున్నాడు, నచ్చినోడు జారుకుంటున్నాడు, చల్ హట్ అయిపోయింది. ఇక ఏదన్నా ఉంటే అతను దేవుడు చూసుకుంటాడు. నా వంచుకు నేను చెప్పాను ఇక అంతే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా సరే విగ్రహారాధన చేస్తా, నేను నిత్యత్వంలోకి వెళ్తాను, నాకు ఎంత బాగుంది, ఇప్పుడు బాగానే ఉంటుంది, ముందుంది ముసళ్ళ పండగ, ముసురు ముంచుకొని ఉందన్నమాట, అప్పుడు ఉంటుంది ఆ వ్యవహారం అంతా. ఒక్కొక్కడు చోలు లేచిపోద్ది ఆడ ఆయన నిలబెట్టి అడుగుతూ ఉంటే. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. నువ్వు బొంకావనుకో పెద్ద ఆకాశం అంత ఎల్ఈడి ఉంటుంది. నువ్వు ఒప్పుకొని ప్రతి నేరం అక్కడ అందరికీ కోటాన కోట్ల పరిశుద్ధులందరి ముందు నీ పరువు పోద్ది. అప్పుడు పరువు పోగొట్టుకొని నిత్య నరకానికి పోవటం నీకు మేలా? అసలు ఎవరికి తెలియకుండా రహస్యం ముందు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని క్షమాపణ అడుక్కొని సరి చేసుకొని ప్రభు కృపను పొందుకొని ఆ వ్యర్థమైనంత విడిచిపెట్టి ఆయన అనుకున్నట్టుగా నిలబడి బ్రతకటము,
భావి తరాలకు ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళటం మేలా? ఏదో నీవే నిర్ణయం చేసుకో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇలా అధికమైన దుర్మార్గతను బట్టి తొందరగానే పోయేవాళ్ళు ఉన్నారు. దైవ సన్నిధిలో దేవుని యొక్క ఉపకరణాల విషయంలో ఒకవేళ దేవుని మందిరాన్ని కూడా నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా వాడుతున్నావేమో, జాగ్రత్త. లెక్క చెప్పాలా, నీ ఇష్టం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. దేవుని సంకల్పంలో ఉన్నాడు, అమ్మా క్షౌరం చేయించమాకండి, జాగ్రత్తగా పెంచండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు తల్లిదండ్రులకి. సరేనాయని బాగా అడ్డంగా చలకాయ ఊపారు, బాగానే ఉంది. ఒక్కగానొక్కడానికి ఆరాపం చేసి మరి పెంచారు. ఎంత దుర్మార్గ పనులు చేస్తున్నా అతగాన్ని గద్దించకుండా తేలికపాటిగా గద్దింపులతో మమకారంతో పెంచుకుంటూ వచ్చారు. చివరికి ఎంత దాకా పోయిందంటే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటానని పోయాడు, పెళ్ళాడాడు. వాళ్ళు ఏదో హేళన చేశారని వచ్చేసాడు. ఆ తండ్రి ఏం చేశాడు, ఇతగాడి స్నేహితుడికి ఇచ్చి ఆ భార్యని పెళ్లి చేసి పంపించేశాడు. ఆమె మీద ఉన్న మోజును బట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కోపం దాకంగానే మళ్ళీ పోయి అడిగితే నా భార్య ఏదంటే ఇంక నువ్వు ఆయన అమ్మాయిని వదిలేసావని హేళన చేసిన దాన్ని బట్టి నొచ్చుకొని వెళ్ళిపోయావని చెప్పని ఇంకొకడు నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను అండు. ఆ పని ఎటు చేసావు నువ్వు అని చెప్పి వాదన పెట్టుకున్నాడు. ఆ తండ్రి అన్నాడు, నాకు ఇంకో కూతురు ఉంది, నీకు ఇష్టమైతే ఆయమ్మని కూడా పెళ్లి చేసుకో అన్నాడు. నాకు ఆయమ్మాయి కావాలండు. అక్కడ పెద్ద రచ్చ అయింది. ఇట కాదు, ఇక జీవితం లేదనుకొని మా భార్యను బట్టి మానసికంగా గాయపరచబడ్డాడు. ఈరోజు చాలామంది భార్యను బట్టి మానసికంగా గాయపరచబడి భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుని సంకల్పం లేదు, మొత్తం మీకు పక్కనేసి అట్నే పడిపోతున్నారు. భార్య కన్నా, బిడ్డల కన్నా, తోడబుట్టిన వారి అన్నిటికన్నా, తల్లిదండ్రుల కన్నా, కలిగిన చరస్థిరాస్తులు, గౌరవ మర్యాదల కన్నా, ధనం కన్నా, బంగారం కన్నా ప్రభు నిర్ణయించిన పిలుపు ఉత్తమమైనది. ఆమేన్, హల్లెలూయా. అది శాశ్వత కాలమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది. ఇది కొంతకాలమే. తల్లికైనా, భార్యకైనా, పిల్లలకైనా, తోడబుట్టిన వారికైనా, ధనమైన, చరస్థిరాస్తులైనా, బంగారమైన, పేరు ప్రఖ్యాతలైన, ధన ఘనతలైన కొంతవరకే. శాశ్వత కాలం ఉండేది ప్రభు పిలుపు. ఆ పిలుపును బట్టి నిర్ణయింపబడిన ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. ఈ గ్రహింపు మరిచిన వాడే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా సంసోను. చివరికి ఏమైంది, ప్రభు నిర్ణయించిన నిర్ణయానికంటే ముందుగానే బుద్ధిహీనంగా అడుగులు వేసిన దాన్ని బట్టి కామ వికారపు చేష్టల చేత నింపబడిన వాడే దేవుని పిలుపులో ఉన్న వ్యక్తిత్వం. వెళ్ళాడు చివరికి కళ్ళు పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళాడు. చివరికి ఎంత దాకా అంటే దేవుడే ఎడబాసే పరిస్థితి దాకా వెళ్ళాడు. ఎప్పటి వల్ల విరజిముదురని చెప్పని లేస్తే ఏముంది, దేవుడిని ఎడబాసాడన్న సంగతి కూడా మర్చిపోయాడు. అంతకుముందు ఎంత బలమైన ఆ ద్వారబంధాలని ఎత్తి తీసి అవతల పక్కన పట్టేసాడు. ఇనప సంకళ్ళ చేత కట్టేస్తే తుత్తనీలుగా అయిపోయి, పెద్ద కొత్త తాళ్ళతో, లావాడి తాళ్ళతో కట్టేస్తే అది ఏదో అగ్నితో కాల్చేసినట్టుగా తెగిపోయాడు. మరి అంత బలంగా వాడు ఒక శరీర పాపం చేయాలో ఆ మోహంలో చిక్కబడి అక్కడ పాడైపోయాడు. అంతేకాదు కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దృష్టి ఉంటేనే కాదు యాడికైనా వెళ్ళగలడు, ఏదైనా చూడగలడు, ఏదైనా చేయగలడు. దేవుని పక్షంగా దేవుని పని. ఇక అంతా అయిపోయింది, నా జీవితం ఇంకా లేదనుకొని తనకు తను నిర్ణయం చేసుకొని ప్రభు నిర్ణయించిన నిర్ణయ కాలం కంటే ముందుగానే చచ్చాడు. తనకు తానే తీర్మానం చేసుకొని ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, ఇక చాలు అన్నాడు. పోయి ఆ దేవి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ 2 స్తంభాల మీద ఆధారమై కట్టబడిన ఆ గుడిని ఆ 2 స్తంభాల దగ్గరకు అట్లా లాక్కొని వాళ్ళతో పాటు అతను కూడా చనిపోయాడు. ఈ ఉదంతాలు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. శపితమైనది ఆకాను ఆశించటాన్ని బట్టి అకాలంగా ఆకాను చనిపోయాడు. తన తండ్రి సౌలు చేసిన నిర్ణయాన్ని బట్టి ఎరుగకనే ఆ తేనె ఉన్నదని చెప్పి కాలువలాగా వాడుతూ ఉందంట. ఆ తేనె నిగనిగలాడుతా. ఈరోజు ఎవడైతే ఆహారం ముట్టుతాడో వాడు చస్తాడన్నాడు సౌలు. కన్న కొడుకే
ఆ తేనె పట్టు అటు తీసుకొని తిన్నాడు. పక్కనున్నాడు చెబుతా ఉన్నాడు, అయ్యా మీ నాన్న ఇలా తీర్మానం చేశాడు, కొంచెం ఓపిక పట్టు అంటే, కాదు కాదు బాగుందని చెప్పాను అంతే. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా కొద్దిగా ఓపిక పట్టు, కొంచెంలోనే వాళ్ళ ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని పక్కకు పోయిన వాళ్ళని చూస్తాను నేను. కొద్దిలో ఓపిక పడతారు, ఓపిక బట్టి ఇక ఓర్చుకోలేక ఆవేశంతో నోరు జారటము, ఆవేశంతో ఒక నిర్ణయం తీసుకొని పక్కకి వెళ్ళిపోవటము, అట్లా ఏదో ఒక కారణం చూసుకొని వాళ్ళు ఎన్నో విషయాల్లో నష్టపోయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాల్లో కొంత వాళ్ళ భవిష్యత్తే పాడైపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. డబ్బు సంచి కావాలనుకున్నాడు, అపోస్తలత్వం కంటే డబ్బు సంచే గొప్ప అనుకున్నాడు. ఏముందులే యేసు ప్రభు అని వాళ్ళు తీసుకువెళ్ళి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారులే అనుకున్నాడు. కానీ సైతాన్ గాడి యొక్క దుర్మార్గత చేత నింపబడిన ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అంతా, ఆ మత పెద్దలందరూ కలిసి ఇతన్ని చంపాలన్న దుర్మార్గం ఉందని ఈ ఇస్కరియోతు యూదా గ్రహించలేకపోయాడు. ఏముందులే వార్నింగ్ ఇచ్చి పంపిస్తారనుకున్నాడు. కానీ చిత్రహింసలు పెట్టిన తర్వాత అర్థమైంది అతనికి, చంపటానికి ఒక నీతి మంచుడిని నేను చంపటానికి అప్పచెప్పిందని చెప్పని ఆ వెండి నాణ్యాలు ఆ మందిరంలో విసిరి కొట్టి వాళ్ళు కాదంటే వెళ్ళిపోయి ఉరిపోసుకొని చచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బు సంచి గొప్పదా, అపోస్తులత్వం గొప్పదా? లేఖనం అంటుంది, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు తర్వాత ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలని చెప్పని లేఖనం ఉంది. అపోస్తులత్వం అనేది శ్రేష్టమైనది. ఆ తర్వాత ప్రవక్త జాబితా ఉంది క్రొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలో ప్రవక్తే శాసించేవాడు, తర్వాత యాజకుడు ఉన్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఒక డబ్బు సంచి కోసం కొంతమంది కులాన్ని బట్టి పోగొట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ సొంత అభిప్రాయాలను బట్టి పోగొట్టుకుంటారు, కొంతమంది కుల కట్టలను బట్టి పోగొట్టుకుంటారు, కొంతమంది నేను తగనదాన్ని అని చెప్పని వాళ్ళ సొంత నిర్ణయాలు చేసుకుని ఇంకో దాన్ని పడిపోతారు. కానీ నా ప్రభు కృపను బట్టి నేను చెప్పనా, నువ్వు సరి చేసుకునే ఉద్దేశం కలిగి ఉంటే నా ప్రభు మార్గం చూపించి ఆయన నిర్ణయించిన శాశ్వతమైన కృపతో కూడినటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కావాలనుకుంటే నీ చేతికి వచ్చుద్ది, నాకు వచ్చు అనుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏది కావాలో నిర్ణయం నువ్వే తీసుకో. ప్రభు అంటున్నాడు, అధికముగా దుర్మార్గ పనులు చేయక బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. అంటే మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడానికి ఏదైనా చేయడానికి పూనుకుంటే ఖచ్చితంగా ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం కంటే ముందుగానే పోతామని కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ మా తాతమ్మని నేను చూశాను, దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నారు. అవసాన కాలంలో మా నాయనమ్మ కూడా, అంటే వాళ్ళకి కంటి చూపు దగ్గల, మా అమ్మోళ్ళ నాన్న చూశాను, ఆయన కూడా కంటి చూపు దగ్గల. వాళ్ళున్న దాంట్లో నమ్మకంగా బ్రతికారు. మా వాళ్ళ అమ్మను చూశాను, ఆమె కూడా వృద్ధాప్యం మందు దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు నేను గమనించగా, కొంతమంది పెద్దోళ్ళను చూడగా, దేవుని యందు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా భక్తి సాధన చేసిన వాళ్లకు చిరాయువు ఇవ్వబడింది. ఆమెన్, హల్లెలూయా. అలాగనే 4 తరాలు చూడటానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. లేఖనం ఉంటుందిగా, తరతరాలు నువ్వు చూస్తావని చెప్పి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కోరుకున్నట్లుగా అడుగులు వేస్తూ భక్తి సాధన చేస్తూ భావితరాలకు ఆశీర్వాదాన్ని పంచుతూ ఆశీర్వాదాన్ని సంపాదించి చిరాయువు అంటే శాశ్వతంగా ప్రభు నిర్ణయించిన సంపూర్ణమైన ఆయువు కలిగి ఈ భూమి మీద బ్రతకటమే కాదు, ప్రభు నిర్ణయించిన అనేకులను ప్రభు కొరకు సంపాదించటము, వాళ్ళని మండించటము, ప్రయోజకులుగా చేయటము, ప్రభు అనుకున్న రీతిగా సంఘాలు కట్టటము, సేవ చేయటము, సంపూర్ణ సిద్ధి పొందటము, ఈ భూమి మీద ప్రభు నిర్ణయించిన ఆయుష్కాలం అంతటిలో సంపూర్ణంగా ప్రభు యొక్క సేవ చేసి ముగించి ప్రభు పిలుపొందుకొని క్రీస్తు న్యాయపీఠ మీదకి వెళ్ళినప్పుడు ఆయన చేత బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని
నిత్యత్వంలో ప్రవేశించి వధువులో ప్రభు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీవు నేను మనమంతా కలిసి యుగ యుగాలు ఆయన నిత్యరాజ్య పరిపాలన ఏకీపించి నిత్యరాజ్య పరిపాలన చేస్తూ నిత్యత్వమంతా యుగ యుగాలు హర్షించే ఆ భాగ్యం పొందుకుందాం. అటు భాగ్యం ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకో. నా ప్రభు కనికరించడానికి రెడీగా ఉన్నాడు. ఆయన అన్నాడు, మరణాన్ని కఠినాన్ని నేను కోరుకోవట్లా, కనికరాన్నే కోరుకుంటున్నాను అన్నాడు. యాకోబు పత్రికలో అట్టుకుంటే ఆ మాట ఉంది, తీర్పు కంటే ఎక్కువగా అతిశయించేది కనికరం అని ఉంది. తీర్పులో నిన్ను శిక్షించడానికి రెడీగా ఉంటుంది తీర్పు, కానీ కనికరం అనేది అడ్డుపడి ఆగాగు, నా ఎదుట క్షమాపణ కోరుకున్నారు, నా కనికరం ఉంది అక్కడ అని చెప్పని కనికరం అతిశయిస్తుందట. శిక్ష పడకుండా అడ్డుపడేది కనికరం. భూమి మీద ఉండగానే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. తప్పులుంటే సరి చేసుకుంటే ధన్యులము, సరి చేసుకుంటే ధన్యులము. లేదంటే శిక్షించబడుతూనే ఉంటాం, ప్రభు చేతిలో శిక్షించబడుతూనే ఉంటాం. బుద్ధిహీనత అనేది పోయిందాక శిక్ష పడుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఇప్పుడు తేటగా తెలియపరిచారో ఆ మాటలన్నీ మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. సిలువ రక్తం చేత భద్రపరచండి. అనేక పర్యాలు ధ్యానించడానికి, నెమరవేయడానికి కృపను దయచేయి. ఇంకా అనేక సంగతులు తెలుసుకోవటానికి కూడా నీ చేత బోధించబడి ఉపదేశింపబడి బలవంతులమై ముందుకు వెళ్ళటానికి కూడా సహాయం చేయి. నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగాను స్థిరులుగాను క్రీస్తు పరిమళ సువాసనగాను పత్రికలుగాను ఉంటూ ఈ లోకానికి లోకస్తులు ఉప్పుగా రుచిగా ఉంటూ నీవు అనుకున్న పని చేయుటకు ప్రభువా ముందుకు సాగిపోవటానికి దేవా ఈ మాటలు ఉపయుక్తంగా ఉండటానికి సహాయం చేయి. నీ కృప మాకు ఉపయుక్తంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు. ఈ మాటలు విన్న దాన్ని బట్టి ఎంతమంది వారి తప్పులను తొంగి చూసుకుంటున్నారో, ఎంతమంది వారి హృదయాలను తొంగి చూసుకుంటున్నారో, ఎంతమంది ఇప్పటి వరకు రక్షణ పొంది వారి జీవితాల్లో జరిగిన పొరపాట్లను బట్టి నీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నారో, ప్రతి బిడ్డను దర్శించు. నువ్వు అన్నావుగా ఆ రోజు, మరణాన్ని కఠినాన్ని నేను కోరుకోవట్లేదు, కనికరాన్ని నేను కోరుకుంటున్నాను అన్నావు. ప్రభువా నీ కనికరము చేత నీ కృప ద్వారా బిడ్డలను అంగీకరించండి. వారు నీ ఎదుట పశ్చాత్తాపడి సరి చేసుకుంటున్న దాన్ని బట్టే నీ కృప విస్తరిస్తుంది అయ్యా. ఇదిగో ఇప్పుడు సరి చేయబడి మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ అదే విగ్రహారాధన, అదే నీ చిత్తానికి వ్యతిరేకమైన బ్రతుకైతే ఇదిగో ప్రభువా సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాం, అనేక పర్యాలు గద్దించిన వినని వానికి మరి తిరుగు లేకుండా నాశనం వచ్చి పడినట్లుగా మరణం వచ్చి పడుతుంది అంటున్నాం ప్రభువా. అయ్యా ఆ అకాల మరణం ద్వారా ఇదిగో తండ్రి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు తప్పులు ఉండటాన్ని బట్టి నరకానికి వెళ్ళటం కంటే ఈ భూమి మీద ఉండగానే సరి చేయబడి నువ్వు అనుకున్న రీతిగా బ్రతకటం మాకు మేలయ్యా. అయ్యా కనికరించండి. ఈ మాటలో బిడ్డల గ్రహింపుకు తీసుకురండి ప్రభువా, సరిచేయండి ప్రభువా. ఏ ఒక్కరు నశించుట నా చిత్తం కాదన్నావు ప్రభువా. ఎలాగైనా ఇదిగోచండి రక్షణ పొంది దారి తప్పిన వారిని సైతం నువ్వు సరి చేసుకుని పట్టుకొని రావాలని ఆశపడుతున్న దేవుడు ప్రభువా. అందరూ నశించే మాట అయితే ఆనాడు కొరవు దాతాను అభిరామ్ ఎంబరేవాళ్ళు, కానీ దేవా ఇదిగో పేతురు ఎదుట అననే సప్పిరాలు అనేవాళ్ళు దేవ గుండాగి చచ్చారు ప్రభువా. భయంకరమైన చావు చనిపోయారు. అలా నువ్వు చంపాలనుకుంటే చంపగలవు, కానీ నువ్వు ఉపేక్షిస్తున్నావు, ఓర్చుకుంటున్నావు మమ్మలను. ఎలాగైనా నీకు నిత్యత్వం మాకు నిత్యత్వం నువ్వు ఇవ్వాలని చెప్పని ఆశపడుతున్నావు. ఎలాగైనా భావితరాలు ఆశీర్వదించబడాలని దేవా ఈ వ్యక్తిని బట్టి, ఈ కుటుంబ యజమానురాలను బట్టి అయ్యా భావితరాలు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నావు. ఎన్నిక లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఘోరమైన దేవా పాపాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కానీ అలాంటి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించాలని నువ్వు ఆశపడుతున్నావు. అందుకే నువ్వు పిలుచుకుంటున్నావు అని కూడా ఈరోజు చెప్తా ఉన్నావు ప్రభా. పాపం అనేది ఇదిగో తండ్రి రక్షణ లేని వ్యక్తి ఆల్రెడీ నరకానికి పాత్రులే, కానీ రక్షణ పొందిన వ్యక్తి ఆజ్ఞ అతిక్రమంలో ఉంటే ఎంత ఘోరమైన శిక్ష వస్తుందో కూడా తెలియపరుస్తున్నావు. బుద్ధిహీనంగా నువ్వు బ్రతకొద్దు అంటున్నావు ప్రభు, అధిక ద్రోహంగా నువ్వు బ్రతకొద్దు అంటున్నావు ప్రభు. దేవుడు నిర్ణయించిన కాలం కంటే ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు అని చెప్పి అంటున్నావు. అంటే మరణం అనేది ఉంది ప్రభు.
అయ్యా నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతవరకు ఈ భూమి మీద మేము బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు మండుతూ బ్రతకాలి, అనేకులు మండిస్తూ బ్రతకాలి, నువ్వు అనుకున్న పని జరిగిస్తూ నిన్ను మహింపరచుకోవాలి ప్రభా. అయ్యా నువ్వు ఆశ పెట్టుకున్న రీతిగా, నువ్వు అనుకున్న రీతిగా నీ ప్రణాళిక ఈ భూమి మీద మేము మా కుటుంబం ద్వారా, మా ద్వారా, అయ్యా నా ద్వారా, సంఘము ద్వారా, పరిచర్య ద్వారా నెరవేర్చబడాలి. అలాగ నీ కృప మాకు అనుగ్రహించి దీవించి నీవే మాకు తోడేవుని నడిపించి నువ్వు అనుకున్న పని జరిగించు. అకాల మరణం మాకొద్దు ప్రభువా, దుర్మార్గంగా నీకు ఎదుటగా బ్రతకొద్దు ప్రభువా. నువ్వు ఆశించినట్టుగా నేనుండాలి, మేముండాలి అయ్యా, భార్య భర్తలుగా మేముండాలి. ఇదిగో తండ్రి దేవా, ఇదిగో ప్రభువా, కుటుంబంగా మేముండాలి, సంఘంగా మేముండాలి, దేవ పరిచర్య ఉండాలి ప్రభువా. వ్యక్తిగతంగా నేనుండాలి అయ్యా. అయ్యా 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 కనికరించు, కృపచేత నీ కార్యములు జరిగించమని దేవా నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాం. సహాయం చేయండి అయ్యా మాకు. నీవు మాత్రం ఏదైనా చేయగలవు ప్రభా, సహాయం చేయండి. ఈ మాటలు విని ఎంతమంది వారి బ్రతుకులను సరి చేసుకుంటున్నారో వారందరినీ కృపచేత అంగీకరించు, కృపచేత క్షమించు ప్రభా, కనికరము చేత అంగీకరించండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. లేదు ఈ మాటలను బట్టి వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకొని ఇంకా దుర్మార్గంగా ఏదైనా వ్యవహరిస్తూ ఏదైనా చేయాలని, ఇంకేదైనా బ్రతకాలనుకుంటే నీ చేతులకు అప్పచెబుతున్నావు యెహోవా ఈరే. నీ స్టైల్లో నువ్వే సరి చేసుకొని పట్టుకో. నువ్వు ఎల మీదకి వచ్చి నీ స్టైల్లో నువ్వు వారిని సరి చేసి పట్టుకొని రావాలంటే అబ్బో అది భయంకరంగా ఉంటుంది ప్రభు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు అడుగులు వేయకముందే, నీ జోక్యము జరగకముందే వారికి వారు స్వతంత్రంగా నీ పాద సన్నిధిని ఆశ్రయించి కన్నీరు విడిచి ఉపవాసించి నీ పాదాలు పట్టుకొని సరి చేసుకోవడానికి నీ కృప దయచేయండి తండ్రి, నీ కృప దయచేయండి. నీవు అనుకున్న కార్యము జరిగించు, నీ చిత్తము నువ్వు నిర్ణయించిన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి ప్రభా. నీ చిత్తం నెరవేర్చండి, సహాయం చేయండి ప్రభా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిధుల దర్శనాలు స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. బంధించినందుకు దేవాటిని వాటి ప్రభావాన్ని బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తులు అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిధుల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిధులు చూసి సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తిని బట్టి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు కనికరించండి. మా నిమిత్తం అనేకులు ప్రార్థించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ రీతులుగా ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా మా కోసం ఇదిగో దేవా ఇంట్లో కానీ సన్నిధిలో కానీ మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి మా కోసం ప్రార్థన దైవజనుడు చేసేలా చేయని, మా సంగతి దైవజనుడు ద్వారా తెలియపరచని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ఆయా రీతులుగా ఉపవసించి మరి కన్నీరు విడిచి దేవా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి కృపలు వర్తిల్లొచ్చు. నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి ప్రభువా, నీకు స్తోత్రాలు తెలుస్తుంది అయ్యా. మాతో మీరు ఉండండి, నీ ఆత్మకార్యములు జరిగించండి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ జయకరంగా జరిగించండి. సమస్త విషయాలు కృపాను గురించండి. పరిచర్య విషయాలు నువ్వు అనుకున్నది జరిగించండి. నూతనంగా పరిచర్య దేవ ప్రారంభించినందుకు కృతజ్ఞతాస్తుతి. నీవే ఆ పరిచయం కొనసాగించండి. అంతము జనుక నువ్వే నడిపించండి ప్రభు. దాచేపల్లి ప్రాంతంలో తిరిగిపోదేవా సేవ ప్రారంభం అవటానికి సహాయం చేయండి దేవ. మాకు ఎక్కడైనా నువ్వు స్థిరత్వం దయచే. మందిర స్థలం విషయంలో దేవ అడుగులు వేస్తున్నావు అయ్యా. నీ చిత్తమైతే ఆ ఇసపాల గ్రామంలో నువ్వు అనుకున్నట్లుగా ప్రభు నువ్వు చెప్పిన స్థలం విషయంలో దేవ నువ్వే జోక్యం చేసుకొని సహాయం చేయి. మందిరము దయచేయండి ప్రభు, స్థలం దయచేయండి అయ్యా. అలాగనే ఎదుగుతండి ఆ కోనకి ప్రాంతంలో కూడా నీ చిత్తమైతే అయ్యా ఆత్మలు త్వరితముగా రక్షించబడటానికి సహాయం చేసి స్థలం ఇవ్వండి అయ్యా. అక్కడ కొంతమంది ఇలా మేము కానుకలు ఇస్తామని చెప్పండి. వారి కానుకలు కాదు కానీ వారి అవసరతలు తీర్చండి, ఆత్మలు రక్షించండి. మీ చిత్తమైతే నువ్వు అనుకున్నట్టుగా వారి ద్వారా సహాయం అందించు. నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతమంది హీలింగ్ ప్రేయర్స్ చేయించే వారందరినీ చేతులుగా వారిని కాపాడు భద్రపరచు దేవా. ఎంతమంది ఈ పరిచయ ద్వారా ఇలా యూట్యూబ్ ద్వారా దేవ వాక్యాలు విని బలపడుతున్న వారందరినీ కూడా నీ కృపలో భద్రపరచు. అన్ని విధాల వారిని ఆశీర్వదించండి, కృపలో భద్రపరచు. నీ సిలువ రక్తము కంచె వారి చుట్టూ కాచి కాపాడమని నువ్వు తోడు నడిపి సహాయం చేయి.
మా ప్రియుడు మా రక్షకుడు అని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ఈ చేతులకు అప్పగించు. సమస్తం అందరినీ, నన్ను మమ్మల్ని అందరినీ పరిచయం, సంఘ బిడ్డలు సమస్తాన్ని సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారిని హీలింగ్ ప్రేస్ అందరినీ చేతులు పరిచయలు కూడా నీ చేతులు, పరిచయం ద్వారా ప్రారంభించి సంఘ బిడ్డలందరినీ సహకారులు కూడా నీ చేతులు కాపలేదు. యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలు దీవించి ఆశీర్వదించి చేతులు కాపయోచున్న మార్చాలి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగే పరిచర్య ద్వారా ప్రారంభించబడే సంఘాలకు, సంఘ బిడలకు, వారి చరస్థిర ఆస్తులు, పసిపిల్లల పెద్దల వారికి అందరికీ, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడండి. ప్రభువే మనల్ని నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి మన ద్వారా ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్రపడగా అవి ఏవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము వాటన్నిటి విషయంలో యెహోవా యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ, మన ఆత్మలకు కలిగిన సమస్తానికి చూడండి నడిపిస్తూ, ఆయన మన చేయబట్టుకొని తన ఆలోచన, మాట, ఆత్మ చొప్పున తన నిత్యానుసార మార్గం నడిపిస్తూ మనందరి ద్వారా ఆయన అనుకున్న పని, ఆయన సంతోషం పరిపూర్ణమవునట్లుగా ఆయనే చూడండి సమస్తం జరిగించి ఆయన సంతోషం పరిపూర్ణమయ్యేలాగా, మన ద్వారా ఆయన మహింపరచబడేలాగా, ఘనపరచబడేలాగా, మనం ఆయన ఆరాధించుకునేలాగా ఆయనే చూడండి తన హస్తాన్ని చాపి సమస్తమును పరిష్కరించి ఆ కార్యం జరిగించి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.